demo class for Gurukula teachers and DSC, HGT and school assistant, Telugu medium and English medium and AP TET సంబంధించి ఈరోజు డెమో క్లాస్. సో ఇందులో ఎవరెవరు ఏ డెమో క్లాస్ వచ్చిరో తెలుసుకోవాలని ఉంది. ముందుగా ఇందులో బిఫోర్ టెట్ 62 బ్యాచ్ల వరకు టెట్ బ్యాచెస్ జరిగినాయి. ఆ బ్యాచెస్ వారు ఎవరన్నా వచ్చారా? ఓల్డ్ స్టూడెంట్స్. ఓకే. సో నెక్స్ట్ గురుకుల కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది? గురుకుల కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది? ఎందుకంటే కమింగ్ నోటిఫికేషన్ ఆఫ్టర్ టెట్ రిజల్ట్స్ జూలై ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రాబోతుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం జూలై 4th రోజు నోటిఫికేషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. గురుకుల నోటిఫికేషన్ ఫస్ట్ గురుకుల తర్వాత డిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఆఫ్టర్ టెట్ రిజల్ట్స్ తర్వాత డిసైడ్ అయిపోద్ది. నెక్స్ట్ డిఎస్సి హెచ్జిటి గురించి ఎంతమంది వచ్చారు? డిఎస్సి హెచ్జిటి గురించి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా? ఓకే. నెక్స్ట్ ఏపీ టెట్. ఏపీ టెట్ ఎంతమంది ఉన్నారు? ఓకే. సో ఎంతమంది ఉన్నా కూడా డెమో క్లాస్ అయితే 100%. క్లాసెస్ కూడా ఆల్రెడీ 2 days కింద ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ అన్నిటికి కూడా 15th అంటే 16th 17th క్లాసెస్ జరిగినాయి. అండ్ ఇప్పుడు కమింగ్ అంటే ఆఫ్టర్ టెట్ తర్వాత సెకండ్ బ్యాచ్ అన్నట్టు. సో డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామాయ సంస్థల బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు అన్ని కోర్సుల మీద ఒక అవగాహన కల్పించడం. అసలు గురుకుల టీచర్స్ ఎవరు రాస్తారు, అసలు టీజీటీలో ఎన్ని పేపర్లు ఉంటాయి, పీజీటీలో ఎన్ని పేపర్లు ఉంటాయి, జేఎల్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, డిఎల్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, పీఈటీలో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఫిజికల్ డైరెక్టర్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, లైబ్రరీలో ఎన్ని పేపర్లు ఉంటాయి, వాటి సిలబస్లు ఎలా ఉంటాయి, నెగిటివ్ మార్కు ఉంటుందా ఉండదా, డిఎస్సిలో ఎన్ని మార్కులకు సిలబస్ ఉంటుంది, వెయిటేజ్ 20% వెయిటేజ్ ఎలా యాడ్ చేస్తారు డిఎస్సిలో కానీ గురుకులలో కానీ. సో ఆ పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, రామయ్య సంస్థలో గురుకుల కోచింగ్ కానీ డిఎస్సి కోచింగ్ కానీ ఎలా చెప్తారు, టెట్ ఏపీ టెట్ కానీ ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు. సో బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు మీ మైండ్లో ఏమైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా తీరుస్తానికి ప్రయత్నిస్తాం. సో ముందుగా ఒక 2 నిమిషాలు సంస్థ గురించి చెప్పినాక దాని తర్వాత గురుకులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి టీజీటీ క్వాలిఫికేషన్స్ ఏంది, వాటి సిలబస్లు వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరు రాయొచ్చు, పీజీ చేసిన వాళ్ళు ఏం రాయొచ్చు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏం రాయొచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఎస్సికి సంబంధించి హెచ్జిటి ఎవరు రాయొచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఎవరు రాయొచ్చు, ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాక ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానో అందుబాటులో ఉన్న సబ్జెక్ట్స్ గురుకులకు సంబంధించి కంటెంట్ మెథడ్ సార్లు కానీ డిఎస్సికి సంబంధించి కంటెంట్ మెథడ్ సార్లు కానీ అందుబాటులో ఉన్న సార్లు అందరితోనూ మీకు ఉపయోగపడే సబ్జెక్టులు అన్నీ కూడా ఒకసారి డెమో క్లాసు ఇప్పిస్తాను. దాదాపు 1:30 2 o'clock వరకు డెమో క్లాసులు ఉంటాయి. సో డెమో క్లాసు లాస్ట్ మినిట్ వరకు మీరు డెమో క్లాస్లో ఉంటే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సార్ల ద్వారా కానీ నా ద్వారా కానీ ఇన్స్టిట్యూట్ పరంగా కానీ కోచింగ్ పరంగా కానీ ఏ డౌట్లు ఉన్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో రేపటి నుంచి మనం న్యూ బ్యాచెస్ ఎవరెవరు ఎక్కడ డిఎస్సి హెచ్జిటి బ్యాచ్ ఎక్కడ ఉంటుంది, గర్ల్స్కి ఎక్కడ ఉంటుంది, బాయ్స్కి ఎక్కడ ఉంటుంది, గురుకుల టీచర్స్ బ్యాచ్ ఎక్కడ ఉంటుంది, హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ డెమో క్లాసులోనే చెప్పబడుతుంది. సో మీరు ఏంటంటే అక్కడక్కడ తెలుసుకొని ఎక్కడక్కడ హాస్టల్లో జాయిన్ కాకుండా ఈ డెమో క్లాస్ ఉండటం వల్ల క్లాస్ ఎక్కడ ఉంటుంది, మనం హాస్టల్ ఎక్కడ జాయిన్ కావాలి అనేది పర్ఫెక్ట్గా కోర్స్ ఎక్కడ ఏ బిల్డింగ్ దగ్గర ఉంటుంది, మనం హాస్టల్ ఎక్కడ జాయిన్ కావాలి అనేది కూడా మీరు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చెప్పబోయే ముందు 2 నిమిషాలు సంస్థ గురించి చెప్తాను. సంస్థ గురించి చెప్పినాక ఇవన్నీ గురించి చెప్తాను. సో నా పేరు సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఈడి. నేను ఎంఎస్సి బిఈడి చేసేటప్పుడే చదువుకుంటూ హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో. సో అప్పుడు అంటే ఇంటర్మీడియట్ నాది ఎంఎస్సి మ్యాథ్స్ కాబట్టి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కానీ అప్ టు 10th స్టాండర్డ్ వరకు మ్యాథ్స్ కానీ నేను హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. దాదాపు ఒక నాకు 10-15 వేలు హోమ్ ట్యూషన్ ద్వారానే చదువుకుంటూ వచ్చాయి. సో దాని తర్వాత ఎంఎస్సి బిఈడి అయిపోయాక ఎట్లాగూ హోమ్ ట్యూషన్ మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి
సో మనం కామన్గా అందరూ కూడా ఊళ్ళలో నుంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్సే. బట్ అప్పుడు మనం చదువుకునేటప్పుడు మన ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అక్కడ వరకు చదివేయడమే మన తల్లిదండ్రులకు చాలా కష్టమయ్యేది. సో అప్పుడు హైదరాబాద్ వచ్చి ఎంఎస్సి బీఈడి చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. సో కాబట్టి చాలామంది వేల మంది ఎంఎస్సి బీఈడి చేసిన వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో జాయిన్ కావడానికి వాళ్ళకు అమౌంట్ లేక బాధపడుతున్న ఉద్దేశంతో నేనేం చేశానంటే రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా స్టార్ట్ చేశాను. రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను ఎంఎస్సి బీఈడి చేసుకునే ట్యూషన్ చెప్పేవాడిని. తర్వాత నా లెక్క ఒక 10-15 వేలు ఈజీగా సంపాదించాను ఉద్దేశంతో నిరుద్యోగుల కోసం అప్ టు 10th స్టాండర్డ్ వరకు, అంటే కేజీ టు పీజీ ఎనీ ఏరియా ఎక్కడికి వెళ్ళైనా చెప్పే లెక్చరర్స్ నా దగ్గర ఒక 15,000 మంది ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఉన్నారు. అప్ టు 10th స్టాండర్డ్ వరకు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ బోర్డ్, ఇంటర్మీడియట్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, పీజీ, బీటెక్ ట్యూషన్స్, ఎంసెట్, ఏఐఈఈ, ఐఐటి, స్పోకెన్ ఇంగ్లీష్, జీమాట్, జిఆర్ఈ, టోఫెల్. సో ఏదైనా కూడా చెప్పే లెక్చరర్స్ నా దగ్గర ఒక 15,000 మంది ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా దాదాపు చదువుకుంటూ నా లెక్కనే హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ ఒక 10-15 వేలు హోమ్ ట్యూషన్ ద్వారా సంపాదించుకొని పార్ట్ టైం కాదు ఇప్పుడు ఫుల్ టైమ్గా హోమ్ ట్యూషన్ చెప్పేవాళ్ళు కూడా 50,000, లక్ష సంపాదించే వాళ్ళు కూడా హోమ్ ట్యూషన్ ద్వారా రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ ద్వారా ఉన్నారు. సో అంటే 15,000 మందికి ఉపాధి కల్పించినాం రామయ్య అకాడమీ ద్వారా. సో రామయ్య అకాడమీ అప్పుడున్న టైంలో రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ అనేది నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. సో దాని తర్వాత హోమ్ ట్యూషన్ అంటే ఎవరు? ధనవంతులు హోమ్ ట్యూషన్ పెట్టుకుంటారు, ధనవంతుల పిల్లలు హోమ్ ట్యూషన్లు పెట్టుకుంటారు. మరి పేద పిల్లలు చదువుకోవడానికి విద్య అందించాలి అంటే మామూలుగా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు కాకుండా ట్యూషన్ సెంటర్గా హోమ్ ట్యూషన్స్ కాకుండా రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. అంటే అదే ఇప్పుడు మెయిన్ ఆఫీస్లో కొనార్క్ థియేటర్ ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్లో, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉన్న బిల్డింగ్లో రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. ఈ ఎడ్యుకేషన్ అకాడమీలో ఇంటర్మీడియట్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్, ఎంఎస్సి ఎంట్రన్స్, బీఈడి ఎంట్రన్స్, టీటీసీ ఎంట్రన్స్, పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీలో స్టూడెంట్సే మన దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకునేటట్టు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. ఆ రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ కూడా నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. సో ఇక నెక్స్ట్ మనకు సంబంధించినంత వరకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ అనేది డిఫరెంట్, అది నెంబర్ 1 సంస్థ. రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ నెంబర్ 1 సంస్థ. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి స్టేటు టెట్ కండక్ట్ చేయాలన్నారో అప్పటి నుంచి టెట్, సీటెట్, డిఎస్సి, మోడల్ స్కూల్ టీచర్స్, గురుకుల టీచర్స్, టీజీటీ, పీజీటీ, జేఎల్స్, డిఎల్స్, పీఈటీ, లైబ్రరీ. సో వీటన్నిటికి కూడా టీచర్ జాబ్కి సంబంధించి దాదాపు 2010-11 నుంచి ఇప్పుడు 2020 అంటే 12 ఇయర్స్ కాలంలో ఒక 50,000 మందికి కోచింగ్ ఇచ్చాం. 50,000 మందికి ఓన్లీ టీచింగ్ జాబ్ సంబంధించి 50,000 మందికి కోచింగ్ ఇచ్చాం. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 4 టెట్ల కోచింగ్ ఇచ్చాం. 4 సార్లు టెట్ పడ్డది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 4 టెట్ల కోచింగ్ ఇచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2012లో డిఎస్సి కోచింగ్ ఇచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2012లో మోడల్ స్కూల్ టీచర్స్ కోచింగ్ ఇచ్చాం. 4 టెట్లో కూడా పేపర్ 1, పేపర్ 2, మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. డిఎస్సి 2012లో కూడా డిఎస్సి 5,000 మందికి కోచింగ్ ఇస్తే 3,800 మందికి హెచ్జిటి, ఎస్ఏ, ఆల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ జాబ్ సాధించారు. అదే టైంలో మోడల్ స్కూల్ టీచర్స్ కోచింగ్ ఇచ్చాం. సో 2 తెలుగు రాష్ట్రాల్లో సీటెట్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, గురుకుల టీచర్స్ కానీ ఇంగ్లీష్ మీడియం చెప్పే సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ స్టార్ట్ చేసిన సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. సో ఇప్పటికీ కూడా సీటెట్ కానీ, ఇంగ్లీష్ మీడియం టెట్ కానీ, ఇంగ్లీష్ మీడియం డిఎస్సి, హెచ్జిటి కానీ, గురుకుల టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ చెప్పే సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, నో డౌట్ అందులో. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5,000 మందికి కోచింగ్ ఇస్తే 3,800 జాబ్ రావడం కాకుండా ఈవెన్ మోడల్ స్కూల్ టీచర్స్ కూడా అప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఎలిజిబుల్ ఇవ్వలేదు ఫస్ట్. సో అప్పుడు మన స్టూడెంట్సే తెలుగు మీడియం స్టూడెంట్స్ కోర్టుకు వెళ్ళి మోడల్ స్కూల్ టీచర్స్ కూడా ఎలిజిబుల్ తెచ్చేది మేము సహాయం చేశాం. అప్పుడు కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ కోచింగ్ తీసుకొని కూడా మోడల్ స్కూల్ టీచర్స్ జాబ్ సాధించిన వాళ్ళు కూడా 1,000 మంది ఉన్నారు. సో దాని తర్వాత ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ అయిపోయిందో నవ్యాంధ్రప్రదేశ్లో
అంటే ఏపీకి సంబంధించి 2 సార్లు టెట్ కోచింగ్ ఇచ్చాం. 2 సార్లు టెట్ పడితే లాస్ట్ టర్మ్లో చంద్రబాబు ఉన్న టైంలో, అప్పుడు కూడా 2014-15లో డిఎస్సి కోచింగ్ ఇచ్చాం, 2018లో టెట్ కోచింగ్ ఇచ్చాం. సో ఏపీకి సంబంధించి కూడా మంచి రిజల్ట్స్ సాధించాం. సో తెలంగాణకు సంబంధించి ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు 2 సార్లు అంటే 3 సార్లు టెట్ ఎగ్జామ్ జరిగింది. 2016, 17 అండ్ మొన్న 2022 జూన్ 12 రోజు. సో ఈ 3 టెట్లకు కోచింగ్ ఇచ్చాం. అండ్ గురుకుల టీచర్స్ 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ మంత్ 3వ నోటిఫికేషన్ రాబోతున్నది. 2 గురుకుల నోటిఫికేషన్లో కూడా మీరు అంటే దాదాపు మీకు బీసీ వెల్ఫేర్లో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ, గిరిజన కానీ, మైనార్టీస్లో కానీ, తెలంగాణ రెసిడెన్షియల్ అంటే మనకు తెలంగాణ రాకముందు ఓన్లీ 20 స్కూల్స్ మాత్రమే ఉండే. 20 స్కూల్స్ మాత్రమే ఉండే తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్. తెలంగాణ వచ్చినాక దాదాపు ఒక 1000 స్కూల్స్ బీసీ వెల్ఫేర్, మైనార్టీ, గిరిజన, సోషల్ వెల్ఫేర్, తెలంగాణ అన్నీ కలిపి దాదాపు ఒక 1000 గురుకుల స్కూల్స్ ఉన్నాయి. అంటే మన కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్టే కేజీ టు పీజీ ఉచిత విద్య, కేజీ టు పీజీ ఉచిత విద్య. సో మనకు గురుకులాలు దాదాపు 5th క్లాస్ నుంచి ఫస్ట్ టర్మ్లో 8th క్లాస్ వరకు స్టార్ట్ అయింది. ఆ 8th క్లాస్ స్టూడెంట్సే 9th, 10thకి వెళ్ళారు. ఆ 9th, 10th స్టూడెంట్సే ఇప్పుడు అప్గ్రేడ్గా జూనియర్ కాలేజీలు ఏర్పడ్డాయి. సో మనకు అందుకనే ఈసారి కమింగ్ పీజీటీ పోస్టులు, జేఎల్ పోస్టులు అండ్ డిఎల్స్ పోస్టులు కూడా భారీగా రాబోతున్నాయి. సో ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్లో టీజీటీ పోస్టులు ఎక్కువ ఉండే. సో దాని తర్వాత 2వ గురుకుల నోటిఫికేషన్లో పీజీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా టీజీటీ పోస్టులు దాదాపు ఒక 3800 పోస్టులు టీజీటీ పోస్టులు రాబోతున్నాయి జోన్ల ప్రకారం. అండ్ పీజీటీ పోస్టులు కూడా దాదాపు ఒక 1500 పోస్టుల దాకా రాబోతున్నాయి. ఓన్లీ టీచింగ్ పోస్టులే 5000 పోస్టుల దాకా, 5000 పోస్టుల పైన టీజీటీ, పీజీటీ పోస్టులు రాబోతున్నాయి. సో ఇక నాన్ టీచింగ్ లైబ్రరీను, పీఈటీ, ఆర్టు, క్రాఫ్టు, మ్యూజిక్, ఈవెన్ ప్రిన్సిపల్స్, జేఎల్స్, డిఎల్స్ వీటన్నిటి కలిపితే దాదాపు మీకు రెండు రోజుల కింద ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చింది. 9028 ఏమో దాదాపు 10,000 దాకా అన్ని పోస్టులు కలిపి మనకు గురుకుల త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. సో 2 గురుకుల నోటిఫికేషన్లు అయిపోయినాయి. ఏ గురుకులంలోనైనా ప్రతి సబ్జెక్ట్లో టీజీటీ మ్యాథ్స్ కానీ, టీజీటీ బయోసైన్స్ కానీ, టీజీటీ సోషల్ కానీ, టీజీటీ తెలుగు కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా కూడా మీకు తెలుసు. ఆల్రెడీ మీ దగ్గర పాంప్లెట్ ఉండి చూడొచ్చు ఒకసారి. వీళ్ళంతా లాస్ట్ గురుకుల్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఫిజికల్ డైరెక్టర్ 3 పోస్టులే ఉన్నాయి. ఫిజికల్ డైరెక్టర్ 3 పోస్టులకు 3 పోస్టులు రామయ్య సమ స్టూడెంట్సే. 3 పోస్టులకు 3 పోస్టులు రామయ్య సమ స్టూడెంట్సే. సో ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్ కానీ, పీజీటీ కానీ భారీగా పోస్టులు రాబోతున్నాయి. ఈవెన్ లైబ్రరీని కూడా మంచి పోస్టులు రాబోతున్నాయి. మీరు ఏ స్కూల్కి వెళ్ళైనా చూడండి, ఎందుకంటే న్యూ రిక్రూట్మెంట్ తెలంగాణ వచ్చినాక. సో మామూలుగా జనరల్ స్కూల్, మండల పరిషత్ స్కూలు, జిల్లా పరిషత్ స్కూళ్ళు, స్థానిక సంస్థల స్కూల్స్ అయితే అవి ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి మనం 2012 డిఎస్సికి ఇచ్చినాం, మొన్న 2018 డిఎస్సికి ఇచ్చినాం. సో దాదాపు ఒక 15,000, అప్పుడు ఒక 5,000 మంది, మొన్న ఒక 7,000 మెంబర్స్కి ఇచ్చినాం. సో అంతమందిలో మనం రామయ్య సమ స్టూడెంట్స్ అవ్వబడ్డారు. కానీ గురుకుల స్కూలు మీరు ఏ స్కూల్కి వెళ్ళైనా చూడండి, ఒక 10 మందిలో 6 టీచర్లు, 6 సబ్జెక్ట్ టీచర్లు రామయ్య సమ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. 10 మందిలో 6 ఒక మొన్న కాంట్రాక్ట్ టీచర్ వచ్చి చెప్తుంది మన దగ్గర కోచింగ్కి వచ్చినప్పుడు, 14 మంది స్కూల్లో మా స్కూల్లో 14 మంది టీచర్లు ఉంటే 13 మంది రామయ్య సమ స్టూడెంట్స్ జాబ్ చేస్తూ ఉన్నారు సార్. నేను కాంట్రాక్ట్ టీచర్ చేస్తున్నా, నన్ను కూడా ఆ 13 మంది రామయ్య సంస్థకు తోలిరు, అందుకని నేను గురుకుల కోచింగ్ తీసుకుంటానని ఇక్కడ చెప్పింది. అంటే కొన్ని స్కూల్లో 100% రామయ్య సమ స్టూడెంట్స్ ఉన్నారు, కొన్ని స్కూల్లో 90% ఉన్నారు, కొన్ని స్కూల్లో 80%. ఓవరాల్గా 10 మందికి 6 ఇప్పుడు ఎక్కడైనా కూడా రామయ్య సమ స్టూడెంట్స్ గురుకుల సంబంధించి జాబ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, ఫిజికల్ వీళ్ళందరి ఇంటర్వ్యూస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి మీరు వినండి. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎప్పటి నుంచి కోచింగ్కి వచ్చారు, సో ఎగ్జామ్స్ వల్ల ఎలా లాభం ఉన్నది, రామయ్య సంస్థ ఎలా కోచింగ్ ఇచ్చినది నేను చెప్పడం కన్నా మన యూట్యూబ్ ఛానల్లో వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు.
వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు రామయ్య సంస్థకు వచ్చినప్పుడు జనాలను అంతమంది వేల మంది జనాలు చూసి ఎట్లా భయపడ్డారు, మన గైడెన్స్ వల్ల లాస్ట్కు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా సాధించారు అనేది కూడా వాళ్ళ మాటల్లో మీరు మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో మీరు విన్నట్లయితే 100% మీకు అది ఉపయోగపడుతుందనే మీకు టైం ఉన్నప్పుడు అనుకుంటున్నా. సో ఏ స్కూల్కి వెళ్ళినా కూడా రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఇప్పుడు గురుకుల. ఈవెన్ డిఎస్సి హెచ్జిటికి సంబంధించి కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ మహేష్ మొన్న 2018లో హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ మహేష్. స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులో కూడా టాప్ 10 ర్యాంక్ సాధించినాం. సో టాప్ 100లో హెచ్జిటి 85 మెంబర్స్ రామయ్య సమ స్టూడెంట్స్. టాప్ 100లో 85 మెంబర్స్ రామయ్య సమ స్టూడెంట్స్. సో కాబట్టి డిఎస్సిలో హెచ్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, స్కూల్ అసిస్టెంట్లో అన్ని సబ్జెక్టులో స్టేట్ ఫస్ట్ టాప్ 10లో ర్యాంక్ రావడం కానీ, టెట్లో పేపర్ 1 అయినా పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో అయినా పేపర్ 2 సోషల్ అయినా స్టేట్ ర్యాంక్స్తో పాటు టాప్ 10లో ఒక 5 to 6 ర్యాంక్స్తో రావడంతో పాటు 90% అబోవ్ పర్సంటేజ్ క్వాలిఫై అయ్యడం కావడం కానీ, ఈవెన్ గురుకులలో ప్రతి సబ్జెక్ట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, ఓవరాల్గా 100కి 60 to 70% అంటే మొత్తం ఉన్న పోస్టుల్లో 60 to 70% రామయ్య సంస్థ స్టూడెంట్స్ జాబ్ రావడానికి కారణం ఏందా అంటే ఇక్కడ ఏ కోచింగ్ తీసుకున్నా కూడా మూడే మూడు ఫార్ములాలు వాడతాం. ఒకటి, ఏ సబ్జెక్ట్ అయినా కూడా నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు, ఏ కోర్స్ అయినా కూడా నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు. టెట్ పరంగా తీసుకుంటే సైకాలజీ నెంబర్ 1 ఫ్యాకల్టీ, తెలుగు నెంబర్ 1 ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, కంటెంట్ మెథడ్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ. ఈవెన్ డిఎస్సి పరంగా తీసుకున్న జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, కంటెంట్ మెథడ్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీస్. గురుకుల టీచర్స్ పరంగా తీసుకుంటే జనరల్ స్టడీస్ గురుకుల పేపర్ 1 జనరల్ స్టడీస్. ఈవెన్ జనరల్ స్టడీస్ ప్రతి సబ్జెక్టు కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, సోషాలజీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, కల్చర్, ఆర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్, జనరల్ ఇంగ్లీష్, ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ స్టడీస్లో. ప్రతి సబ్జెక్టు కూడా నెంబర్ 1 ఫ్యాకల్టీ జనరల్ స్టడీ చెప్తున్నారు. దాంతోపాటు పేపర్ 2 మెథడాలజీ. సో మెథడాలజీ కూడా డిఎస్సిలో మనకు తక్కువ వెయిటేజ్ ఉంటుంది, జస్ట్ 16 మార్క్సే ఉంటుంది స్కూల్ అసిస్టెంట్కి. బట్ గురుకులలో 100 మార్క్స్. సిలబస్ ఒకటి 2 చాప్టర్లు సైకాలజీ చాప్టర్లు ఎక్కువ ఉంటాయి కానీ దాదాపు ఈక్వల్గా చాప్టర్స్ డిఎస్సికి గురుకులుగా ఉంటాయి. సో ఆ గురుకుల 100 మార్క్స్కి వచ్చే విధంగా మన దగ్గర మెథడాలజీ ఫ్యాకల్టీ ఉన్నారు. మెథడాలజీ పరంగా పేపర్ 2. ఇక కంటెంట్ పరంగా తీసుకుంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తారంటే సోషల్ అంటే ఆయనే చెప్తాడు, హిస్టరీ ఆయన చెప్తాడు, జాగ్రఫీ ఆయన చెప్తాడు, సివిక్స్ ఆయన చెప్తాడు, ఎకనామిక్స్ ఆయన చెప్తాడు. అదే బయోసైన్స్ అంటే బోటనీ ఆయన చెప్తాడు, జువాలజీ ఆయన చెప్తాడు. అదే ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ ఆయన చెప్తారు, కెమిస్ట్రీ ఆయన చెప్తారు, ఒక్కళ్ళే చెప్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు. బయోసైన్స్ అంటే బోటనీ ఎక్స్పర్ట్ ఉంటాడు, జువాలజీ ఎక్స్పర్ట్ ఉంటారు, బయోసైన్స్ మెథడ్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ ఎక్స్పర్ట్ ఉంటాడు, కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఫిజికల్ సైన్స్ మెథడ్ ఎక్స్పర్ట్ ఉంటారు, సోషల్ అంటే హిస్టరీ ఎక్స్పర్ట్ ఉంటాడు, జాగ్రఫీ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ ఉంటాడు, అండ్ పాలిటీ ఎక్స్పర్ట్ ఉంటాడు, సోషల్ మెథడ్ ఎక్స్పర్ట్ ఉంటాడు. ఈవెన్ మ్యాథ్స్ పరంగా తీసుకున్నా కూడా 10th స్టాండర్డ్ లోపు సార్లు వేరే ఉంటారు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లోపు సారే ఉంటారు. సో మ్యాథ్స్ 10th స్టాండర్డ్ లోపు ఏముంటాయి, ఆర్థమెటిక్ ఉంటుంది, జామెట్రీ ఉంటుంది, మెన్సురేషన్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఆల్జిబ్రా ఉంటుంది. సో ఇవన్నీ కూడా 10th స్టాండర్డ్స్ ఉన్న సార్లు వేరే ఉంటారు. అదే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ట్రిగ్నామెట్రీ, ప్రాబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, సో వీటికి సంబంధించిన సార్లు వేరే ఉంటారు. సో వీటిని కూడా మళ్ళీ ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, చాప్టర్ వైజ్ ఎక్స్పర్ట్స్, దాదాపు చాప్టర్ వైజ్ ఎక్స్పర్ట్తో సబ్జెక్ట్ చెప్పడం కాకుండా గురుకులలో మనకు నెగిటివ్ మార్క్ ఉందన్నది గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ మార్క్ జేఎన్టీయూ కండక్ట్ చేస్తుంది, తెలంగాణ రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జేఎన్టీయూ కండక్ట్ చేస్తుంది. ఆ జేఎన్టీయూ వాళ్ళు మీ అందరికీ తెలిసింది ఐఐటి, ఎంసెట్, ఏఐఈఈ ఎగ్జామినేషన్ పేపర్లు తయారు చేసేవాళ్ళు. సో అటువంటి ఎగ్జామినేషన్ పేపర్ వాళ్ళు తెలంగాణ రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు జేఎన్టీకి సిలబస్ ఇస్తుంది. ఆ సిలబస్ నుంచి ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. దాదాపు పోయినసారి ఐఐటి నీట్ క్వశ్చన్స్ వచ్చినాయి మన పీజీటీ అండ్ టీజీటీ క్వశ్చన్స్. సో టెట్ లెక్క ఉండదు, 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెక్క ఉండదు. ఇదంతా అప్లికేషన్ మెథడు,
సో ఇంటర్ ఐఐటి ఏఐఈఈ నీట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి మనకు గురుకులకు సంబంధించి. సో అటువంటి లెక్చరర్స్ మన దగ్గర ఉండటం, మెథడాలజీ పరంగా ఎక్స్పర్ట్స్, 100కు మినిమం 70-80 మార్క్స్ వచ్చే విధంగా. సో కంటెంట్ అంటే ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే అయినా కూడా హౌ టు బ్యాలెన్స్ అంటే నెగిటివ్ మార్క్స్ ద్వారా ఎలా చేయాలి, ఏది అటెంప్ట్ చేయాలి, ఏది అటెంప్ట్ చేయొద్దు అనే గైడెన్స్ కూడా మీకు ఇప్పిస్తాం. సో గురుకులలో లాస్ట్ టైము మంచి రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటంటే ఈ ఫార్ములా వాడినాం. నెంబర్ 1 లెక్చరర్స్ ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్ పరంగానైనా కూడా. రెగ్యులర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, చదువుకోవటానికి మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం. సో ఇంతకన్నా ఎక్కువ ఏమన్నా అవసరమా కాంపిటేటివ్ విద్యార్థికి కావాల్సింది ఏంది? మంచి కోచింగ్, మంచి నెంబర్ 1 లెక్చరర్స్తో ఇప్పియాలి, చదువుకోవడానికి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ రోజు వచ్చి ఎగ్జామ్ రాయడానికి రెగ్యులర్ ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేయాలి. అది బిఫోర్ ఎగ్జామ్ డేట్ వరకు. మీ అందరు తెలిసిందే ఇందులో ఎంతమంది టెట్కి వచ్చారు, ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో రెగ్యులర్గా డైలీ టెస్ట్లు మేము దాదాపు కరోనా టైంలో అది మన లాస్ట్ 2021 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసినాం. 1.5 year నుంచి ఒక్కరోజు ఎగ్జామ్ కూడా ఆగకుండా లాస్ట్ అంటే June 10th వరకు ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. డైలీ టెస్ట్లు ఒక్కరోజు కూడా ఎగ్జామ్స్ ఆగకుండా మండే టు సాటర్డే వరకు షెడ్యూల్ ముందే ఇచ్చి, మండే సైకాలజీ, ట్యూస్డే తెలుగు, వెడ్నెస్డే ఇంగ్లీష్, తర్వాత కంటెంట్ మెథడ్స్, మళ్ళీ సాటర్డే గ్రాండ్ టెస్ట్, మళ్ళీ మండే సైకాలజీ, మళ్ళీ అట్లా. సో మీకు కూడా గురుకులకు సంబంధించి కూడా 2 రోజులు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ పెడతాం, 2 రోజులు కంటెంట్ ఎగ్జామ్స్ పెడతాం, 2 రోజులు మెథడ్ ఎగ్జామ్ పెడతాం. మొత్తం ప్లాన్ రెడీ అయింది. ఎగ్జామ్ వరకు ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేయాలి అనేది కూడా మొత్తం ప్లాన్ సెట్ చేసినాం. 2 రోజులు జనరల్ స్టడీస్ ఏమైతే జరిగిందో జనరల్ స్టడీస్, ఒక హాఫ్ డే జనరల్ స్టడీస్, హాఫ్ డే కంటెంట్ మెథడ్స్. సో మనకు ఏదైతే నేను డ్యూరేషన్ చెప్తానో ఆ డ్యూరేషన్ లోపు కంప్లీట్ చేయటం. సో వీళ్ళందరూ కూడా ఈ హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పెట్టిన మహేష్ అయినా కూడా, వీళ్ళ టీజీటీ మ్యాథ్స్ రేవంతి అయినా, టీజీటీ బయోసైన్స్ సుధా అయినా, సోషల్ శ్రీధర్ అయినా, వీళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరైతే టెట్ స్టేట్ ర్యాంకర్స్ వచ్చిర్రో, టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ శ్రవంతి అనే అమ్మాయి ఇక్కడ స్టేట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ 3rd ర్యాంక్. అదే శ్రవంతి టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే టెట్ కమ్ గురుకుల కోచింగ్ తీసుకుంది మన దగ్గర. టెట్ ఫస్ట్ లాంగ్ టర్మ్ తీసుకుంది, స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. తర్వాత అదే ఆ అమ్మాయే టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉత్తగా పోయి రాస్తే స్టేట్ 9th ర్యాంక్ వచ్చింది. ఎందుకంటే జాబ్ వచ్చింది ఆల్రెడీ, జస్ట్ ఏదో అటెంప్ట్ చేయాలని చేసింది, స్టేట్ 9th ర్యాంక్ వచ్చింది. అదే డిఎస్సి ముందు జరిగితే ఆ అమ్మాయే మళ్ళీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని. సో నెక్స్ట్ టీజీటీ పేపర్ 2 సోషల్ స్టేట్ ర్యాంకర్ శ్రీధర్ స్టేట్ 4th ర్యాంకు. ఈయన టీజీటీ సోషల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు. అంటే వీళ్ళకే ఎందుకు ర్యాంక్స్ వస్తున్నాయి, వీళ్ళకే ఎందుకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాయి, వీళ్ళకే టాప్ ర్యాంక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ మాటల్లో వినాలి మీరు. 100% యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. ఫైనల్గా పెట్టే డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్లో ఎగ్జామ్ కంటే ముందే రామయ్య సంస్థలో టాపర్లాలు, గవర్నమెంట్ ఎగ్జామ్ కంటే ముందే రామయ్య సంస్థల్లో టాపర్లాలు. ఇక్కడ టాపర్ అయినాకనే గవర్నమెంట్ ఎగ్జామ్లో టాపర్ అయిపోయారు. ఇక్కడ మేము పెట్టే ఎగ్జామ్లో కూడా వాళ్ళే టాపర్స్ వచ్చేది ఫైనల్గా డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్లో. సో రేపు ఎగ్జామ్ అంటే మొన్న టెట్కి కూడా June 1st నుంచి June 10th వరకు డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్ పెట్టినాం. సో కోచింగ్ నెంబర్ 1 ఫ్యాకల్టీతో చెప్పేయడమే కాకుండా, చదువుకోవడానికి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా, డైలీ ఎగ్జామినేషన్, ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ కూడా పెడుతున్నాం. ప్రతి ఆఫ్లైన్ స్టూడెంట్కి కూడా ఆఫ్లైన్ టెస్ట్లు పెడుతున్నాం, ఆన్లైన్ టెస్ట్లు పెడుతున్నాం. సో మళ్ళీ కోచింగ్ అయిపోయాక ఎగ్జామ్ డేట్ డిసైడ్ కాగానే మొన్న June 12th టెట్ ఎగ్జామ్ ఉంది. సో డైలీ టెస్ట్లు May 31st వరకు పెట్టినాం. సో దాదాపు May 1st నుంచి May 31st వరకు కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టినాం. రాశారు ఎవరన్నా ఇందులో డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జామ్స్? ఎంతమంది రాశారు డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జామ్స్? డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జామ్స్ కూడా 31 రోజులు కండక్ట్ చేసినాం టెట్ ఎగ్జామ్ కంటే ముందు. మళ్ళీ డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్లు రామయ్య సంస్థ స్టూడెంట్స్కు మాత్రమే June 1st నుంచి June 10th వరకు 5 డివిజన్ టెస్టులు, 5 ఫుల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లు పెట్టినాం. సో కాబట్టి ఇదే ఫార్ములా గురుకులకు యూజ్ చేస్తాం, డిఎస్సి హెచ్జిటికి యూజ్ చేస్తాం, స్కూల్ అసిస్టెంట్కి యూజ్ చేస్తాం, ఏపీ టెట్కి యూజ్ చేస్తాం. సో మన అండర్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ కింద టెట్, డిఎస్సి, గురుకుల టీచర్సు,
మోడల్ స్కూల్ టీచర్సు, తెలంగాణ టెట్, ఏపీ టెట్కు సంబంధించి టీచర్ జాబ్కి సంబంధించి ఎట్లయితే నడుస్తున్నాయో మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో 80,000 పోస్టులకు నోటిఫికేషన్లు అని రెడీగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్ దాదాపు ఒక 17,000 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1 ఒక 500 చేంజ్ పోస్టులు ఉన్నాయి. రేపు జూలైలో గురుకుల నోటిఫికేషన్ 10,000 పోస్టులతో రాబోతుంది, అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతున్నది. సో ఈ అన్నిటికి కూడా రామయ్య సంస్థలో కోచింగ్ ఉన్నది. దాదాపు ఒక 70,000 పోస్టులకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ తరపున టీచర్ జాబ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఇదే బిల్డింగ్లో ఇక్కడ కింద ఇలాంటి రూముల్లో 4 రూముల్లో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ నడుస్తుంది. రామయ్య పోలీస్ అకాడమీ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్స్ బ్యాచ్, రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ ద్వారా గ్రూప్ 1 నడుస్తుంది, గ్రూప్ 2 నడుస్తుంది, గ్రూప్ 3 నడుస్తుంది, గ్రూప్ 4 నడుస్తుంది. నేను ఇప్పుడు ఏదైతే ఫార్ములా చెప్పానో 3 ఫార్ములాలు అన్నిటికీ అప్లై చేస్తాం. ఎవరికైనా అదే ఫార్ములా. ప్రతి కాంపిటేటివ్ విద్యార్థికి కూడా అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మంచి లెక్చరర్స్తో కోచింగ్ ఇప్పించడం, రెగ్యులర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, చదువుకోవడానికి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం, ఇంతకంటే ఎక్కువ ఏ ఫార్ములా అవసరం లేదు. ఆటోమేటిక్గా కాంపిటేటివ్ విద్యార్థులు అంటే మీరు కోచింగ్కి వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా టాప్ ర్యాంక్ సాధిస్తారు, ఉద్యోగాలు సాధిస్తారు. ఆటోమేటిక్గా మా సంస్థ కూడా నెంబర్ 1 సంస్థ అవుతుంది ఉన్న కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో. సో మీకు ఎంత పర్సంటేజ్ అయితే ర్యాంక్ సాధిస్తారో అంత పర్సంటేజ్ మా గ్రేడ్ కూడా సంస్థ ర్యాంకు కూడా పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అదే ఫార్ములా 10 సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి మంచి రిజల్ట్స్ సాధించుకుంటూ వస్తున్నాం. కమింగ్ రేపు స్టార్ట్ అయ్యే బ్యాచ్లకైనా మొన్న స్టార్ట్ అయిన బ్యాచ్లకు కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. బట్ మీరు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ రాకముందే, టెట్ రిజల్ట్స్ రాకముందే ఈరోజు వచ్చారు కాబట్టి 100% మీ కసి, మీ గోల్ ఏందో అర్థమవుతుంది. సో ఇదే కసిని మెయింటైన్ చేసి రేపటి నుంచి రామయ్య సంస్థల కోచింగ్ స్టార్ట్ చేయండి. 100% మనం నోటిఫికేషన్ వచ్చేసరికనే సిలబస్ కంప్లీట్ చేసుకుంటే చాలా కాన్ఫిడెన్స్గా మీరు మన కోచింగ్ సెంటర్ ద్వారా డైలీ టెస్టులు, నువ్వు ఆన్లైన్ ఇదివరకు అంటే కరోనా రాకముందంటే ఆఫ్లైన్ టెస్టులు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ ద్వారా నువ్వు ఇంటికాడ కూర్చొనైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఇంటికాడ కూర్చొని డివిజన్ టెస్ట్ రాసుకోవచ్చు, ఇంటికాడ కూర్చొని గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు. దేని ద్వారా రాస్తావు? రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ద్వారా రాసుకోవచ్చు. సో మీకు తెలుసో తెలియదు, మనకు ఒక ఆన్లైన్ యాప్ ఉన్నది తెలుసా? ఎంతమందికి తెలుసు? దాదాపు అందరికి తెలుసు. సో ఆన్లైన్ కోచింగ్ కూడా నేను ఇప్పుడు ఏదైతే కోర్సులు అన్నీ చెప్పానో ఆ అన్ని కోర్సులకు కూడా ఆన్లైన్ కోచింగ్ ఉంది. ఆన్లైన్ కోచింగ్ అంటే లైవ్ కాదు. చాలామంది ఆన్లైన్ కోచింగ్ గురించి సార్ ఏ టైంలో ఉంటుంది ఆన్లైన్ కోచింగ్ అంటారు. లైవ్ కాదు, దట్ ఈస్ నాట్ ఏ లైవ్, దట్ ఈస్ ద రికార్డెడ్ వీడియోస్. డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతోని ఇక్కడ ఎవరైతే లెక్చరర్ చెప్తున్నారో అటువంటి లెక్చరర్స్తోనే ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ జనరల్ స్టడీస్ పరంగా కానీ, మెథడాలజీ పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ ఇప్పుడు ఆల్రెడీ క్లాసెస్ అప్లోడ్ చేసినాం. ఇంకా పెండింగ్ క్లాసులు కూడా మొన్నటి వరకు టెట్ బిజీలో ఉండి కొన్ని అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇది 1 year వ్యాలిడిటీ. 1 year వ్యాలిడిటీ కాబట్టి రోజు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అది ఆఫ్లైన్ కోచింగ్కి ఆన్లైన్ కోచింగ్ డిఫరెన్స్ ఏంది? ఆఫ్లైన్ కోచింగ్ అంటే మీరు రామయ్య సంస్థకు హైదరాబాద్ వచ్చి క్లాసులు కూర్చోవాలి. ఇక్కడ లైవ్గా ఉన్న సార్లతో ఇంటరాక్షను లైవ్గా ఉంటుంది. అది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మేము ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో ఆ షెడ్యూల్ టైంలో మీరు రావాలి, ఒక్కసారి మాత్రమే చెప్తారు. బట్ ఆన్లైన్ మల్టిపుల్ టైమ్స్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వీడియో డిజిటల్ బోర్డు మీద చెప్పే లెక్చర్ వినొచ్చు, అండ్ ఎగ్జామ్స్ కూడా అందులోనే రాయొచ్చు. సో ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి. 1 year వ్యాలిడిటీ. ఇక్కడ 4 to 5 months అని చెప్తాం. డిపెండ్ ఆన్ ఎగ్జామ్ డేట్ని బట్టి కూడా ఆ డ్యూరేషన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంటుంది. బట్ ఆన్లైన్లో మాత్రం కంపల్సరీ 1 year వ్యాలిడిటీ ఇస్తాం. మీరు ఇక్కడ రామయ్య సంస్థలో ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ 2 తీసుకోవచ్చు, ఓన్లీ ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఓన్లీ మెటీరియల్స్ కూడా బై చేసుకొని ఆన్లైన్ కోచింగ్ తీసుకొని కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీ ఫ్లెక్సిబుల్ ఎలా ఉంటే అలా. బట్ రామయ్య సంస్థ ఎటువంటి ఏ విధంగానైనా మీకు గైడెన్స్ ఇస్తుంది. అది ఆఫ్లైనా ఆన్లైనా మెటీరియల్స్ పరంగానా ఎలా అయినా కూడా. ఇప్పుడు ఉన్న 80,000 పోస్టుల్లో ఏ కోచింగ్ అయినా కూడా ఇప్పుడు దాదాపు ఇందులో 99% అందరూ కూడా
టీచర్ జాబ్స్ ఉన్నారు కాబట్టి సో మీకు టీచర్ జాబ్స్ గురించి రామయ్య సమస్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా కూడా ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఒకటే ఫార్ములా, మంచి ఫ్యాకల్టీ. సో ఆన్లైన్ అయితే 24/7 నువ్వు నైట్ 2 o'clock చదువుకోవచ్చు, మార్నింగ్ 3 o'clock చదువుకోవచ్చు. సో చాలామంది లాస్ట్ టైం టెట్ కూడా ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ 2 తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సిలబస్ లాస్ట్ మూమెంట్లో వచ్చి సో ఆఫ్లైన్ మళ్ళీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అదే సబ్జెక్ట్స్ మళ్ళీ నైట్ చదువుకొని ఎగ్జామ్ రాస్తే చాలా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. అంటే మేము ఏదైతే ఫీజు చెప్తున్నామో ఆ ఫీజు మొత్తం కట్టేటట్టు ఉండాలి. ₹1 తక్కువ కట్టినా ఆన్లైన్ రాదన్నట్టు మళ్ళీ. సో ఆ ఫీజు చెప్తాం, ఆ ఫీజుకి అనుగుణంగా మీరు జాయిన్ కావచ్చు. రేపటి నుంచి మన బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇది మా విజయగాథ. సో ఇలా అందరూ కూడా గురుకుల టీచర్స్ అండ్ డిఎస్సి, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ ఏపీ టెట్ వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి నేను ఇప్పుడు క్లియర్ పిక్చర్ ఇచ్చాను. సో నెక్స్ట్ అసలు గురుకుల టీచర్స్లో ఏమేం కోర్సులు ఉంటాయి, ఎవరెవరు దేనికి ఎలిజిబుల్, డిఎస్సి, హెచ్జిటి ఎవరు రాస్తారు, స్కూల్ అసిస్టెంట్ ఎవరు రాస్తారు, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసినాక సబ్జెక్ట్ సార్స్ మీకు డెమో క్లాసులు ఇస్తారు. సో ఫస్ట్ ఇప్పుడు మనం గురుకుల టీచర్స్ గురించి డిస్కస్ చేస్తే టీజీటీ, పీజీటీ, జేఎల్స్, డిఎల్స్, పిఈటి, పీడి. ఇలా లైబ్రరీలు ఉన్నారండి? లైబ్రరీన్స్ ఉన్నారు ఎవరైనా? లైబ్రరీన్స్, లైబ్రరీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, ఏంటిది ఆర్ట్. ఓకే. సో ఇక్కడ అన్ని అదర్స్ అని రాస్తున్నా, అందరు వస్తారు. ఇక్కడ అందరి గురించి చెప్తాను. లైబ్రరీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, సాఫ్ట్వేర్స్. సో ఇవన్నీ ఇప్పుడు 10,000 పోస్టులు ఈ కోర్సులు రాబోతున్నాయి. ఈవెన్ ప్రిన్సిపల్స్ అండ్ అదర్స్. జూలై ఫస్ట్ వీక్లో గురుకుల నోటిఫికేషన్ రాబోతుంది. మీరు ఇప్పటి వరకు చూశారు, ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మ్యాక్సిమం 50 days, 45 days. ఈవెన్ ఏపీ టెట్ కూడా August 6th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. మన టెట్ కూడా 2 నెలల కింద నోటిఫికేషన్ ఇచ్చి June 12th రోజు ఎగ్జామ్ పెట్టాడు. సో మొన్న ఇంకా నయం 60-70 రోజులు ఇచ్చిండు. ఇదివరకు అయితే 45 days ఇచ్చేది. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఫస్ట్ గురుకుల ప్రిలిమ్స్ పెట్టేది, తర్వాత మెయిన్స్ ఉన్నది అన్నట్టు. ప్రిలిమ్స్ పెట్టిన 25 రోజులకు మెయిన్స్. అసలు ప్రిలిమ్స్ ఎవరు క్వాలిఫై అవుతారో కూడా తెలియదు. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది తెలవాలి మనకు, ఎవరు ఎట్లా రాసిరో కూడా తెలియదు. మనకు టెట్లో ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 60 మార్క్స్ రావాలని తెలుసు. మరి ప్రిలిమ్స్ పెట్టి మెయిన్స్కి పోవాలనేది ఎట్లా తెలుస్తుంది? కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే అందులో 149 వచ్చినోడు ఒకటే, కట్ ఆఫ్ పైన వచ్చిన అంటే ఒక పోస్ట్కి 50 మందిని ఎంపిక చేస్తారు అన్నట్టు మెయిన్స్కి. బట్ ఇప్పుడైతే ప్రిలిమ్స్ మెయిన్స్ లేదు గురుకులలో. ప్రిలిమ్స్ మెయిన్స్ ఏం లేదు, అన్నీ కౌంటే. 3 పేపర్లు ఉంటాయి, 300 మార్కులకు ఉంటుంది. ఓకే. సో ప్రిలిమ్స్ మెయిన్స్ అనేం లేదు, 3 పేపర్లు 3 రోజులు ఉంటుంది. ఓకే. సో టీజీటీ టెట్ 2 క్వాలిఫై కావాలి. టెట్ 2లో ఏమేమి ఉంటాయి మన దగ్గర? మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, సోషల్ కానీ. అసలు టెట్ మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ అంటే టీజీటీ మ్యాథ్స్ రాయాలన్నా, బయో సైన్స్ రాయాలన్నా, ఫిజికల్ సైన్స్ రాయాలన్నా, సైన్స్ రాయాలన్నా కూడా పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. సోషల్ అంటే టీజీటీ సోషల్ రాయాలంటే పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. ఓకే. లాంగ్వేజ్ ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్, ఏది క్వాలిఫై అయినా కూడా టీజీటీ తెలుగు రాసుకోవచ్చు, ఇంగ్లీష్ రాసుకోవచ్చు, హిందీ రాసుకోవచ్చు. ఓకే. సో ఆ టీజీటీ పోస్టులు ఇప్పుడు దాదాపు ఒక 3,500 పోస్టులు రాబోతున్నాయి. కమింగ్ నోటిఫికేషన్లో 3,500 పోస్టులు అంటే ఒక సబ్జెక్ట్కి 400-500 పోస్టులు రాబోతున్నాయి. అంటే భారీ నోటిఫికేషన్ అనుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఉన్న గురుకుల నోటిఫికేషన్లో భారీ నోటిఫికేషన్ అనుకోవాల్సిందే. సో కాబట్టి అప్పుడు మన దగ్గరకు వచ్చిన కోచింగ్ ఉన్న ఫస్ట్ గురుకుల్లో 70-80% ఇట్లనే మీ లెక్కనే ఫస్ట్ వచ్చినప్పుడు మన ఇంగ్లీష్ మీడియం కదా అని భయపడ్డారు చాలామంది. అట్లా భయపడ్డ వాళ్ళకు కూడా ఎవరైతే తెలుగు మీడియం అని భయపడి వచ్చారో సో వాళ్ళకు కూడా ఉద్యోగాలు సాధింపజేసినాం, ర్యాంకులు సాధింపజేసినాం. సో బై లాంగ్వేజ్లో చెప్పుకుంటూ
నోట్స్ ఇంగ్లీష్లో ఇచ్చుకుంటూ అదే నోట్స్ మళ్ళీ స్కూల్ అసిస్టెంట్కి పనికొచ్చేటట్టు ప్రిపేర్ చేయించినాం. సో కాబట్టి మీరు ప్లాన్ ఎలా చేసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. మన దగ్గర అన్ని కోచింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఏదైతే బెటర్, ఒక కోచింగ్ తీసుకుంటే మల్టీపర్పస్గా ఉపయోగపడాలి. ఓకే, సో ఇప్పుడు మీకు టెట్ అంటే నేను అన్నీ రాయట్లే, డిగ్రీ ప్లస్ బీఈడి ఉంటేనే కదా టెట్ క్వాలిఫై అయ్యేది. టెట్ క్వాలిఫై అయితే చాలు టీజీటీకి. ఓకే, పీజీటీకి పీజీ ప్లస్ బీఈడి, నో నీడ్ టెట్. చాలామంది గురుకుల కోచింగ్కు వచ్చేటప్పుడు కొంతమంది తీసుకోరు, ఎందుకంటే పీజీ లేదు సార్ అంటారు. పీజీ కావాలని ఎవరు అడిగారు? గురుకుల కంటే పీజీ కావాలని అనుకుంటున్నారు చాలామంది, ఎందుకో మరి అర్థం కావట్లేదు. టెట్ క్వాలిఫై అయితే చాలు టీజీటీ రాసుకోవచ్చు, పీజీ అవసరం లేదు అక్కడ. బట్ ఇక్కడ మాత్రం టెట్ అవసరం లేదు. ఎవరైతే పీజీ ప్లస్ బీఈడి చేస్తారో వాళ్ళు పీజీటీకి ఎలిజిబుల్. లక్ ఏంటంటే టీజీటీకి పీజీటీకి సేమ్ సిలబస్. పీజీ ఉండి బీఈడి ఉండి టెట్ టు క్వాలిఫై అయితే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ టీజీటీ అండ్ పీజీటీ. క్లియర్? టీజీటీ పీజీటీ రాయాలంటే పీజీ ప్లస్ బీఈడితో పాటు టెట్ టు క్వాలిఫై అయితే రెండు కూడా టీజీటీ పీజీటీ రాసుకోవచ్చు, సేమ్ సిలబస్. సపరేట్ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జేఎల్స్ సేమ్ పీజీ ప్లస్ బీఈడి. సో ఇవి కూడా 1200 పోస్టులు వస్తున్నాయి. 1200 పోస్టులు పీజీటీ పోస్టులు రాబోతున్నాయి. సపరేట్ ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, మ్యాథ్స్, ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, సైన్స్ అండ్ సోషలు, తెలుగు, ఇంగ్లీష్, ఈ పోస్టులే ఇవి. సో జేఎల్స్ కూడా దాదాపు చాలా పోస్టులు ఉన్నాయి. సో దీనికి కూడా పీజీ ప్లస్ బీఈడి ఉండాలి. కామన్గా జనరల్గా ఇదివరకు మనం గురుకులాలు రాకముందు జేఎల్స్ అంటే జస్ట్ పీజీ చేసి చాలు. మీ లక్ ఏంటంటే ఇప్పుడు బీఈడి చేసిన వాళ్ళకు మాత్రమే జేఎల్స్ గురుకులాలు రాసుకోవచ్చు. సో కాబట్టి అదొక ఆపర్చునిటీ పీజీ చేసిన వాళ్ళకు. సో దానికి కూడా నో నీడ్ టెట్ అవసరం లేదు. దాదాపు ఇది కూడా 700 పోస్టుల దాకా మనకు నోటిఫికేషన్లో రాబోతున్నాయి. సో దాదాపు డిఎల్స్ పీజీ ఉండాలి, బీఈడి అవసరం లేదు, టెట్ అవసరం లేదు. బట్ టెట్ వాళ్ళ అన్న ఉన్నాడు, ఎవరాళ్ళు? నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇది క్వాలిఫై ఉండాలి. ఈవెన్ పిహెచ్డి కూడా ఉంటే సరిపోతుంది. నెట్ సెట్ క్వాలిఫై ఉంటే డిఎల్సి రాసుకోవచ్చు. సో పీఈటీ, డిపిఈడి, బీపీఈడి, పీఈడి రాసుకోవచ్చు. దీనికి బీపీఈడి, ఎంపీఈడి ఫిజికల్ డైరెక్టర్లకు క్వాలిఫికేషన్. ఓకే, సో దానికి కూడా టెట్ అవసరం లేదు. ప్రిన్సిపల్స్ పీజీ ప్లస్ బీఈడి, పీజీ ఉండాలి, బీఈడి ఉండాలి, ఇంకొకటి ఉండాలి, ఏజ్ కూడా ఉండాలి. పీజీతో పాటు ఏజ్ కూడా ఉండాలి. యంగ్ ప్రిన్సిపల్ అవుదా అని ఎమ్మటే ప్రిన్సిపల్ కావడం కాదు, 35 సంవత్సరాలు ఉండాలి ఏజ్. 35 ఇయర్స్ ఉండాలి. 5 ఇయర్స్ అకాడమిక్ ఇయర్స్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5 ఇయర్స్ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ 35 ఇయర్స్ ఉండాలి. అదర్స్ అంటే డిప్లొమా అంటే ఏంటిది? లైబ్రరీ అంటే లైబ్రరీ కోర్స్ చేసి ఉండాలి, ఆర్ట్ అంటే ఆర్ట్ కోర్స్ చేసి ఉండాలి, సాఫ్ట్ నర్స్ అంటే సాఫ్ట్ నర్స్ కోర్స్ చేసి ఉండాలి, మ్యూజిక్ అంటే మ్యూజిక్ డిప్లొమా అయి ఉండాలి. సో అదర్స్ మీన్స్ ఆ కోర్సులు చేసిన వాళ్ళకు అదర్స్ ఏం సిలబస్ ఉంటుందని చెప్తాను. సో ఇవి క్వాలిఫికేషన్స్, రాబోయే నోటిఫికేషన్ల క్వాలిఫికేషన్స్. సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏ కోచింగ్ తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో టీజీటీ పేపర్ 1 3 పేపర్లు ఉంటాయి, 300 మార్క్స్. పీజీటీ ఆల్సో 300 మార్క్స్. జేఎల్స్ 325 మార్క్స్. డిఎల్స్ 225 మార్క్స్. పీఈటీ ఆర్ పీడీ
200 మార్క్స్, ఇది 200 మార్క్స్, ఇది 225 మార్క్స్. ప్రిన్సిపల్స్ 325 మార్క్స్, ఇది అదర్స్ 200 మార్క్స్. ఈచ్ పేపర్ 100 మార్క్స్ ఉంటుంది. బట్ దేంట్లో ఎన్ని పేపర్లు ఉంటాయో చూద్దాం. టీజీటీలో ఏ సబ్జెక్ట్లోనైనా కూడా 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్ 3 సెక్షన్లుగా ఉంటుంది. 100 మార్క్స్, 2 అవర్స్ టైం. పేపర్ 2 పెడగాజీ అంటే మన భాషలో మెథడాలజీ, ఇది 100 మార్క్స్. కంటెంట్ 100 మార్క్స్, 300 మార్క్స్. మరి ఇక్కడ జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇందాక చెప్పా ఏమేమి ఉంటాయి. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్, సమస్తం. ఇది పెడగాజీ అంటే సపోజ్ టీజీటీ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ మెథడాలజీ, మ్యాథ్స్ కంటెంట్. బయోసైన్స్ అంటే బయోసైన్స్ మెథడాలజీ, బోటనీ, జువాలజీ కంటెంట్. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాకా ఉంటుంది పేపర్. చాలా టఫ్ ఉంటుంది పేపర్. ప్రతి పేపర్ కూడా 2 అవర్స్. మొన్న మనకు టెట్లో ఎన్ని అవర్స్ ఇచ్చారు టైము? 150 మార్కులకు 2.5 అవర్స్. ఓకే, బట్ ఇక్కడ 100 బిట్స్కే 2 అవర్స్ టైం అంటే ఎక్కువ తక్కువ? తక్కువనా? ఎక్కువ, చాలా ఎక్కువ. 100 బిట్లకే 2 అవర్స్. మరి 150 బిట్లకు 2.5 అవర్సే కదా. టైం ఎక్కువ ఇచ్చిరని సంతోషపడుతున్నారా? ఒక్కొక్క బిట్ చేయాలంటే మీ తాతలు దిగి రావాలి. అంత టఫ్ ఉంటుంది పేపర్. ఏ క్వశ్చన్ చేయాలి, ఏ క్వశ్చన్ చేయొద్దు అనేది కూడా చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ చేయగలరు. సో దాదాపు ప్రతి సబ్జెక్ట్లో కొంతమందికి 20-30 పేపర్కి వచ్చినా కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ మార్క్ ఉన్నది. ఏ క్వశ్చన్ చేయాలి, ఏ టెట్ లెక్క మనం ఎగ్జామ్కి పోయేటప్పుడు అంటాం ఆల్ ది బెస్ట్ రా, అన్ని బీలు పెట్టిరారా అంటాం. ఆల్ ది బెస్ట్ రా, అన్ని సీల్ పెట్టిరారా అంటాం. అంటే కనీసం 40-50 మార్కులు వస్తాయి, ఇంకో 10 తగులుతాయని. ఇక్కడ అట్లా పెడితే కిందికి పోతావు, పైకి కాదు కిందికి పోతావు. టెట్లో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి నువ్వు ఏది పెట్టినా నడుస్తుంది. నీ లక్ ఉంటే కలుస్తాయి, లేకపోతే లేదు. బట్ ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంది. నువ్వు కష్టపడ్డది 10 మార్కులు కష్టపడితే ఇంకో 20 మార్కులు పెడితే మళ్ళీ ఈక్వల్గా 0 అవుతాయి. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది. అదే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 కట్ అవుతుంది. 0.25 అంటే 4 క్వశ్చన్లు రాంగ్ అయితే 1 మార్కు పోతుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ రాసి 4 క్వశ్చన్ తప్పు రాస్తే నీకు 0 మార్కులు అన్నట్టు. ఓకే, 25 క్వశ్చన్ కరెక్ట్ రాసి 100 క్వశ్చన్ తప్పు రాస్తే అది కూడా 0 మార్కులే. సో కాబట్టి ఏ క్వశ్చన్ రాయాలి, ఏ క్వశ్చన్ రాయొద్దు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది మన ప్రాక్టీస్. మనం రెగ్యులర్ టెస్ట్లు కూడా నెగిటివ్ మార్క్తో పెడుతుంటాం కాబట్టి మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. సో నెగిటివ్ మార్క్ ఉంటే నెగిటివ్. ఇప్పుడు పోలీస్ అకాడమీ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్స్కి నెగిటివ్ మార్క్ ద్వారా టెస్టులు పెడుతున్నాం. వాళ్ళు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్ రాయాలి, ఏ క్వశ్చన్ రాయొద్దు. తక్కువ మార్కులు వచ్చినా కూడా ర్యాంక్లో ఉంటున్నారు. సో కాబట్టి మనం ఫస్ట్ నుంచే నెగిటివ్ మార్క్ నుంచి ప్రాక్టీస్ చేయాలి. సో కాబట్టి అది రెగ్యులర్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అది ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తాం మీకు. సో మీరు ప్రిపరేషను అనేది రెగ్యులర్గా టోటల్ చదువుకున్నా కూడా ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్క్స్తోనే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది ఇక్కడ డైలీ అప్ టు ఎగ్జామ్ వరకు గురుకులకు సంబంధించి. సో కాబట్టి జనరల్ స్టడీస్, పెడగాజిక్ కంటెంట్. ఈ పెడగాజిక్ కంటెంట్ అనేది మారుతుంటుంది సబ్జెక్ట్ వైజ్గా. బట్ జనరల్ స్టడీస్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అది మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, బయోసైన్స్ అయినా, సోషల్ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదైనా కూడా అదే జనరల్ స్టడీస్. ఇందాక చెప్పాను కదా ఏమేమి ఉంటాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషియాలజీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, టీచింగ్ అప్టిట్యూడ్, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, జనరల్ ఇంగ్లీష్. సో మీ లక్ ఏంటంటే టెట్లో ఎట్లాగో ఇంగ్లీష్ చదువుకున్నారు, ఆ ఇంగ్లీష్ ఇక్కడ 20-25 మార్కులు వస్తుంది జనరల్ స్టడీస్లో.
సో నువ్వు గురుకుల జాబ్కి డిసైడింగ్ పార్ట్ ఏదో తెలుసా 3 పేపర్లో? జనరల్ స్టడీస్. ఎందుకంటే ఈ కంటెంట్ మెథడ్ ఆల్రెడీ మీ దాంట్లో అందరూ కూడా నాకు తెలిసి 90% టీచర్ జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు, జేఎల్ చేసిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మనకు ఏజ్ పెంచారు కాబట్టి సో వీటన్నిటి కూడా ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి మంచి ఎక్స్పర్ట్ టీచర్స్ వస్తారు. బట్ ఈ కంటెంట్ అనేది ఆల్మోస్ట్ ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, మీరు టీచింగ్ చేసేదే. మెథడాలజీ మనం బీఈలో చదువుకున్నాం, సో దాన్ని కూడా అంతో ఇంతో గ్రిప్ ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ సమస్తం సోషల్ వచ్చిన వాళ్ళకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకు సోషల్ రాదు, సైన్స్ వాళ్ళకు సోషల్ రాదు, అందరికీ ఇంగ్లీష్ రాదు, అన్ని సబ్జెక్టులు ఉంటాయి అలా. సో కాబట్టి మనం ప్రతి దాని మీద కూడా జనరల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేయకుండా మీరు జనరల్ స్టడీస్ అంటే ఏముందిలే లాస్ట్ చదువుకుందాం అనుకుంటారు. అట్లా అనుకున్న వాళ్ళకి మాత్రం కష్టం, ఇప్పుడే చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ గురుకుల అప్పుడు అది ప్రిలిమ్స్లో పోయింది, నీకు వెయిటేజ్తో డిఫరెంట్ లేదు. ఇప్పుడు 150 మార్కులు పెట్టారు ఫస్ట్లో ప్రిలిమ్స్, 149 వచ్చినోడు ఒకటే, కట్ ఆఫ్ 90 అయితే 90 వచ్చినోడు ఒకటే. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ మెయిన్స్, అవేమి యాడ్ కావు. బట్ ఇక్కడ ప్రతి మార్క్ యాడ్ అవుతుంది, ప్రతి మార్క్ యాడ్ అవుతుంది, ప్రతి సబ్జెక్టు వాళ్ళకు ప్రతి మార్కు జనరల్ స్టడీస్ యాడ్ అవుతుంది. ప్రిలిమ్స్ మెయిన్స్గా పెడితే లైట్కి తీసుకోవచ్చు, మనం కట్ ఆఫ్లో మెయిన్స్కి పోతాం, చాలు ఎంతవరకు చదవాలో అంతవరకే చదవచ్చు అనుకుంటాం. బట్ ప్రతి మార్కు ఇప్పుడు నీకు ఉద్యోగానికి ఉపయోగపడే మార్క్ అది. జనరల్ స్టడీస్ ఆల్సో జనరల్ సైన్స్ అంటాడు, అల్లనే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయో సైన్స్ ఉంటుంది. దాన్ని 15 రోజులు చెప్పాలి. మరి ఆ వచ్చే 2-3 మార్కుల కోసం, ఆ 2-3 మార్కులు కూడా ఇంపార్టెంటే. మనకేంటంటే ఈయన బోర్ కొడుతుంటుంది. ఇప్పుడు అట్లే కాదు, బోర్ కొట్టొద్దు, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే అని లాస్ట్ మినిట్ వరకు కూడా దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు ప్రతిదీ నోట్స్ రాసుకొని ఆ ఎగ్జామ్స్ రాసి ప్రిపరేషన్ చేస్తే 100% ఈసారి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి, ఇదివరకు అంటే 100కు 60-70 మందిని కొట్టించినాం జాబు. అంటే కొన్ని సబ్జెక్టులు 100%. ఫిజికల్ డైరెక్టర్ 3 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులకు 3 పోస్టులు రామే సమస్య. మ్యాథ్స్లో 95% కొట్టినాం, సో ఈసారి 100% కొడతాం. అట్లా కొన్ని సబ్జెక్టులో 70%, కొన్ని సబ్జెక్టులు 80%, కొన్ని సబ్జెక్టులు 60%. సో ఈసారి ప్రతి కోర్సు మీద కూడా ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి, సో ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా, నెగిటివ్ మార్కింగ్ ద్వారా ఎగ్జామ్స్ పెట్టి, సో మీకు అందరికీ మంచి కోర్సు డిజైన్ చేశా. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి నమ్ముకొని ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే ఈజీగా సక్సెస్ చేపిస్తా. నెక్స్ట్ పీజీటీ, సేమ్ జనరల్ స్టడీస్ 100 మార్క్స్. ఇందాక సేమ్ సిలబస్ అని చెప్పాను కదా, సేమ్ పెడగాజీ 100 మార్క్స్, సేమ్ కంటెంట్ 100 మార్క్స్, ఈ 300 మార్క్స్. మరి టీజీటీ పీజీటీ సిలబస్ సేమ్, టీజీటీ పీజీటీ సిలబస్ సేమ్, డిఫరెంట్ ఏంది? క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. టీజీటీకి ఏమో టెట్ ఉంటే చాలు, పీజీటీకి ఏమో పీజీ ప్లస్ బీజీడీ ఉంటే చాలు, నో నీడ్ టెట్. ఆ రెండే తేడా. ఇక్కడ సిలబస్ దాదాపు 99% అంతా కూడా సేమే. మీరు పీజీ ప్లస్ బీజీడీ ఉండి టెట్ క్వాలిఫై అయితే ఒక కోచింగ్ తీసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇది 300 మార్క్స్. ఇంకొక విషయం ఏంటంటే వెయిటేజ్ ఉంటుంది. టీజీటీకి టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది. టెట్ ఉత్తగానే అడగడు, ఇక్కడ టెట్ క్వాలిఫై కావాలని ఉత్తగానే అడగడు, వెయిటేజ్ ఉంటుంది. సో సపోజ్ నీకు టెట్లో నిన్న మొన్న రాసిన టెట్లో 120 వచ్చినాయి అనుకో, 120/150 × 20 టెట్ వెయిటేజ్ చూసుకోవాలంటే మీరు ఇట్లా చూసుకోండి. ఎవరైనా కూడా ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై 150 × 20 వేసుకుంటే మీ యావరేజ్ వెయిటేజ్ వస్తుంది 16 మార్కులు వెయిటేజ్. అంటే 7.5 మార్కు 1 మార్కు వెయిటేజ్, 15 మార్కులకు 2 మార్కులు వెయిటేజ్, 30 మార్కులకు 4 మార్కులు వెయిటేజ్, 60 మార్కులకు 8 మార్కులు వెయిటేజ్, 120 మార్క్స్ 16 మార్క్స్ వెయిటేజ్, 150కి 150 వస్తే 20 మార్క్స్ వస్తాయి. సో 16, 17 మార్కులు, 15, 16 మార్కులు 100 అబోవ్ వచ్చిన వాళ్ళకు ఈజీగా కొట్టే ప్లాన్ కూడా ఉన్నది. సో ఇదే స్టూడెంట్కి టీజీటీలో 250 వచ్చినాయి. ఇదే స్టూడెంట్కి ఇప్పుడు ఈయన 16 మార్కులు టెట్ వచ్చిన అభ్యర్థికి 250 వచ్చినాయి. 250/300, ఇది 20% కాబట్టి 20% వేసినాం. మరి ఇదేంటిది?
80%. 80%. 0 0 cancel, 0 0 cancel, 3 1 ja 3 8 24, 66.6 సంథింగ్ వస్తుంది. ఈ మార్కులు తీసుకుపోయి టెట్కి కలిపితే 66.6, 82.6 అంటే 100కు 82.6 అన్నట్టు. ఆ మార్కుల ఆధారంగా జోనల్ సిస్టమ్ అయితే జోనల్ ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా, రోస్టర్ విధానం ప్రకారం నీకు ర్యాంకు కానీ జాబ్ కానీ కేటాయిస్తారు. నాకు 250 వస్తే 66 వేసిరేంది అనొద్దు మీరు. దట్ ఈజ్ 80% వెయిటేజ్. టెట్ ఉత్తగానే అడగడు. ఓకే, సరే. మరి పీజీటీలో కూడా ఈ అభ్యర్థికే 200 వచ్చినాయి. 200/300 ఇంటూ ఎంత వేయాలి? 100. ఏమీ అవసరం లేదు, 200 ఉంటాయి. ఎందుకంటే టెట్ అవసరం లేదు. మీ గొర్రెప్పో కూడా అంటారుగా, నన్ను ఫాలో అవుతారు అన్నట్టు. సో అట్లా కాదు, ఏం అవసరం లేదు. నో నీడ్ టెట్. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కుల ఆధార జోనల్ వైజ్గా నీ ర్యాంక్ కేటాయిస్తారు. దీనికి టెట్ అవసరం కాబట్టి 80% ఇస్తారు. ఓకే, దీనికి టెట్ అవసరం లేదు కాబట్టి ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు. 300 మార్కులకు 250 వస్తారు. 250 మార్కులే నీకు వెయిటేజ్ చూస్తారు జోనల్ ఆధారంగా. ఓకే, మనకు అదే డిఎస్సి అనుకో 80 మార్కులకు పెడతారు. ఎందుకు 80 మార్కులకు పెడతారు? హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది. 20% డిఎస్సి చెప్పినప్పుడు చెప్తా. ఓకే, సో నెక్స్ట్ టీజీటీ పీజీటీ అయిపోయినాక జైల్స్. ఈ జనరల్ స్టడీస్ అనేది టీజీటీకి ఉంటుంది, పీజీటీకి ఉంటుంది, అదే జనరల్ స్టడీస్ జేఎల్స్కి ఉంటుంది, అదే జనరల్ స్టడీస్ డిఎల్స్కి ఉంటుంది, అదే జనరల్ స్టడీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ఉంటుంది, ప్రిన్సిపల్స్కి ఉంటుంది, అదర్స్ లైబ్రరీ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సాఫ్ట్వేర్స్ అన్నిటికి కూడా ఉంటుంది. ఒక్క జనరల్ స్టడీస్ పేపర్ 1 చదవటం వల్ల మీరు ఏ కోర్సుకైనా అన్నిటికి కూడా ప్రిపేర్ అవుతున్నట్లెక్కే. గురుకుల కోర్సెస్కే కాదు, ఈవెన్ రేపు పొద్దున గ్రూప్ 4 వచ్చినా కూడా దాదాపు 70% మీకు కవర్ అయిపోద్ది. గ్రూప్ 4 అందరు కూడా ఎలిజిబులే. మీరంతా కూడా దాదాపు గ్రూప్ 4 కూడా 10,000 పోస్టులు ఉన్నాయి. 10,000 పోస్టులు ఉంటాయి గ్రూప్ 4. జనరల్ స్టడీసే మొత్తం కూడా. ఇంకొక పేపర్ మ్యాథ్స్ పార్ట్ సెక్రటరీ ఎబిలిటీ అని ఉంటుంది. ఆర్థమెటిక్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కొంచెమే వస్తుంది అందులో, బట్ కొంచెం డెప్త్గా చదువుకోవాలి. సెక్రటరీ ఎబిలిటీ అని అది 150 మార్కులకు ఉంటుంది గ్రూప్ 4లో. గ్రూప్ 2 పేపర్ 1, గ్రూప్ 4 పేపర్ 1, గ్రూప్ 3 పేపర్ 1, గ్రూప్ 1 పేపర్ 1 ఆల్సో. ఆ పేపర్ 1 జనరల్ స్టడీస్ చదువుకుంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా పేపర్ 1 రాసుకోవచ్చు. టీఎస్పీఎస్సి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా మీరు ఎలిజిబుల్ అయితే. అందరు ఎలిజిబులే, అందరు దాదాపు బీఈడీ చేసిన వాళ్ళే ఉన్నారు. బీఈడీ అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ప్రతి డిగ్రీ అభ్యర్థి గ్రూప్స్ రాయొచ్చు. గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 రాయొచ్చు. ప్రతి డిగ్రీ అభ్యర్థి టీచర్ జాబ్ రాయలేరు. మీకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే మీరు మాత్రమే టీచర్ జాబ్ రాస్తారు, మీరు మాత్రమే గ్రూప్స్ రాయొచ్చు మళ్ళీ. సో అదే మనకు మేజర్ నోటిఫికేషన్ టీచర్లే. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత మేజర్ నోటిఫికేషన్ గురుకుల 10,000, డిఎస్సి ఇక ప్రమోషన్స్ ఇవన్నీ అయితే ఇంకా ఎన్ని నోటిఫికేషన్ దాదాపు ఆల్రెడీ 13,000 పోస్టులు ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ప్రమోషన్స్ రేషనైజ్ అయితే దాదాపు ఇంకొక 10,000 పోస్టులు వచ్చేది. అంటే నాకు తెలిసి గురుకుల తర్వాత వేస్తాడో గురుకుల మధ్యలో వేస్తాడో ఎప్పుడో వేస్తాడో ఫస్ట్ అయితే గురుకుల నోటిఫికేషన్ వస్తుంది, నో డౌట్ అందులో. ఈవెన్ డిఎస్సి కూడా చెప్పలేం, కేసీఆర్ 3 బాగుంటే డిఎస్సి కూడా చేయొచ్చు అంటనే. సో కాబట్టి ఎప్పుడైనా మనం నోటిఫికేషన్ వచ్చేసరికి మనం ఏది ప్రిపేర్ అయితే అన్నిటికీ ఉపయోగపడుతుంది అనేది చూసుకొని బీజేడీ వాళ్ళు మాత్రం కంపల్సరీ గురుకుల కోచింగ్ తీసుకోండి. దట్ ఈస్ ఆ ఒక్క కోచింగ్ తీసుకోవటం వల్ల స్కూల్ అసిస్టెంట్ కవర్ అవుతుంది, మోడల్ స్కూల్ టీచర్స్ కవర్ అవుతుంది. రేపు పొద్దున సెంటర్లో కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్ వస్తున్నాయి, నవోదయ వస్తున్నాయి. దాంట్లో కూడా దానికి కూడా టెట్ అవసరం, అంటే దానికి సీటెట్ అవసరం. సో కాబట్టి ఈవెన్ సీటెట్ ఎవరైనా క్వాలిఫై అయినా కూడా డిఎస్సి గురుకుల కూడా రాసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇందులో. సీటెట్ క్వాలిఫై అయినా కూడా గురుకుల రాసుకోవచ్చు. అక్కడ టెట్ అని రాశాను కదా, సీటెట్ కూడా రాసినా కూడా ఈవెన్ డిఎస్సిఆర్ గురుకుల రాసుకోవచ్చు. సో ఇది 300 మార్క్స్కి ఉంటుంది. సో టీజీటీ పీజీటీ గురించి. సో ఈ జనరల్ స్టడీస్ అనేది కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్.
ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 నెగిటివ్ మార్క్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్క్ ఉంటుంది. 4 క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్క్ పోతుంది. సో ఏ క్వశ్చన్ రాయాలి, ఏ క్వశ్చన్ రాయొద్దు అనేది కూడా ఫస్ట్ నుంచి కోచింగ్ తీసుకుంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ కూడా జేఎల్స్లో కూడా పెడగాజీ 100 మార్క్స్, ఏ సబ్జెక్ట్ అయినా. ఇది కంటెంట్ 100 మార్క్స్, ఇది 300. మరి ఇక్కడ 325 రాసిన 25 మార్క్స్ అనేది డెమో ఆర్ ఇంటర్వ్యూ, 325 మార్క్స్. సో జనరల్ స్టడీస్ కామన్ ఫర్ ఆల్ కోర్సెస్, ఈవెన్ పెడగాజీ ఆల్సో టీజీటీ పీజీటీ కామన్, జేఎల్స్లో కూడా 75-80% కామనే. కంటెంట్ ఇది కామనే, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాకా వస్తుంది. బట్ ఇది మాత్రం ఇక్కడ డిగ్రీ పీజీ స్టాండర్డ్ ఉంటుంది. జేఎల్ డిగ్రీ పీజీ స్టాండర్డ్ ఉంటుంది. ఈవెన్ డిఎల్ కంటెంట్ ఆల్సో డిగ్రీ పీజీ స్టాండర్డ్ ఉంటుంది. సో మా డిఎల్స్లో 225 అన్న, పెడగాజీ ఉండదు, కంటెంట్ 100 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, పెడగాజీ ఉండదు అంటే అక్కడ బీఈడి క్వాలిఫికేషన్స్ ఉండదు. ఎక్కడైతే బీఈడి క్వాలిఫికేషన్ అడుగుతాడో అక్కడ పెడగాజీ పెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే బీఈడి క్వాలిఫికేషన్ ఉంటుందో అక్కడ మెథడాలజీ పెడగాజీ ఉంటుంది మనకు. ఎక్కడైతే బీఈడి లేదో అక్కడ మెథడాలజీ ఉండదు. ఇంకొక లక్ ఏంటంటే మీ బీఈడి వాళ్ళందరికీ కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రాబోతుంది ఇదే గురుకుల దాంట్లో. మీరందరూ కూడా బీఈడి వాళ్ళు ఎలిజిబులే. దాంట్లో కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇదే జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇంకొకటి సైకాలజీ అండ్ ఫిలాసఫీ ఉంటుంది, సైకాలజీ అండ్ ఫిలాసఫీ ఉంటుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా టెట్ అవసరం లేదు, ఓన్లీ బీఈడి మాత్రమే. సో ఒక కోచింగ్ తీసుకుంటే మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఏ కోచింగ్ తీసుకుంటే మనకు అన్నిటికీ కామన్గా ఉపయోగపడే సబ్జెక్ట్ కోర్స్ ఏందనేది సెలెక్ట్ చేసుకొని మీరు, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బీఈడి వాళ్ళందరూ కూడా ఇప్పుడు గురుకుల కోచింగ్ తీసుకోండి. గురుకుల కోచింగ్ తీసుకుంటే అది బీఈడి, అది గురుకుల మొత్తం కవర్ అవుతుంది, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కవర్ అవుతుంది, అండ్ మోడల్ స్కూల్ టీచర్స్ కవర్ అవుతుంది. ఈవెన్ నవోదయ సెంట్రల్కి సంబంధించిన కేంద్రీయ విద్యాలయ, ఏకలవ్య స్కూల్స్ కూడా ఎందుకంటే రీసెంట్గా మోడీ చెప్పారు, ఏం చెప్పారు, 10 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాల్లో 10 లక్షల ఉద్యోగాల్లో ఎడ్యుకేషన్ సంబంధించినవి దాదాపు 30-40 వేలు ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయ, నవోదయ, ఏకలవ్య, మిలిటరీ స్కూల్స్ సంబంధించి. సో వాటన్నిటికి కూడా గురుకుల సిలబస్సే. సిలబస్ ఏముంటుంది అదే సిలబస్. మనం చాలా డెప్త్ చదువుతాం, ఇంకా కంటెంట్ మెథడాలజీ అనేది చాలా డెప్త్గా చదువుతాం. ఇంకా మీరు ఈజీగా చేయొచ్చు, ఈ కోచింగ్ తీసుకొని ఈజీగా చేయొచ్చు. ఈవెన్ ఆ జనరల్ స్టడీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా రాయగలరు ఆ జనరల్ స్టడీస్. మీరు టీచర్ కాబట్టి ఒక టాపిక్ ఎక్స్ట్రా ఉంటుంది జనరల్ స్టడీస్లో. ఏందది? టీచింగ్ అప్టిట్యూడ్. మన గురుకులలో టీచింగ్ అప్టిట్యూడ్ ఉంటుంది. టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. వేరే కాంపిటేటివ్ జనరల్ స్టడీస్కి ఈ జనరల్ స్టడీస్కి తేడా ఏంది అంటే ఒకటి టీచింగ్ అప్టిట్యూడ్, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అదే నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ అనుకో, పోలీస్ అప్టిట్యూడ్ ఉంటుంది. ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్స్లో కూడా నెగిటివ్ మార్క్ ఉంది, తెలుసా? నెగిటివ్ మార్క్ ఉంది ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆల్సో. ఫ్యూచర్లో డిఎస్సిలో పెట్టినా ఆశ్చర్యం లేదు. ఓకే, సో కాబట్టి నెగిటివ్ మార్కు 100% చదువుకునే వాళ్ళకు ప్లస్ అవుతుంది. కోచింగ్ తీసుకునే వాళ్ళకు ఏది పడితే అది పెట్టే వాళ్ళకు అది ప్లస్ అవుతుంది. నెగిటివ్ మార్క్ లేకపోతే ప్లస్ అవుతుంది. మీ అందరు కోచింగ్ తీసుకొని మంచి ప్రిపరేషన్ ఉంటే నెగిటివ్ మార్క్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఎవరు పడితే వాళ్ళు కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ కాకుండా ఉన్న వాళ్ళకి మాత్రం అది ఉపయోగపడదు నెగిటివ్ మార్క్ ఉండటం వల్ల. సో కాబట్టి నెగిటివ్ మార్క్ ఉన్నదని మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది మనకు ప్లస్, కోచింగ్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ప్లస్ అది. సో నెక్స్ట్ పీఈటీ 2 పేపర్లు ఉంటాయి. ఇది 200, ఇది 225. 225 అంటే 25 మార్క్స్ అనేది డెమో ఆర్ ఇంటర్వ్యూ. బట్ ఇక్కడ 100 మార్క్స్ జనరల్ స్టడీస్, 100 మార్క్స్ ఏమో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి కంటెంట్ మెథడు 200 మార్క్స్ ఉంటుంది. సో ఫిజికల్ డైరెక్టర్లకు మాత్రం 25 మార్క్స్ డెమో ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ఓకే, ఇది పీఈటీ, ఇది ఫిజికల్ డైరెక్టర్స్. సో ప్రిన్సిపల్స్ 3 పేపర్లు ఉంటాయి. రెండో పేపర్, సెకండ్ పేపర్ వచ్చేసి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ పెడగాజీ. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ పెడగాజీ 100 మార్క్స్. అబ్జెక్టివ్ టైప్ నెగిటివ్ మార్క్స్ ఉన్నది. అబ్జెక్టివ్ టైపు నెగిటివ్ మార్క్స్ ఉన్నది. ఓన్లీ పేపర్ ఇంగ్లీష్లో మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్క తెలుగు మాత్రం వాళ్ళ సబ్జెక్ట్ తెలుగు కాబట్టి తెలుగులో వస్తుంది, లాంగ్వేజ్ వాళ్ళది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో వస్తుంది, హిందీ అయితే హిందీలో వస్తుంది. ఈవెన్ తెలుగు వాళ్ళకి ఈసారి జనరల్ స్టడీస్ తెలుగులోనే రాబోతుంది. ఒకసారి ఇంగ్లీష్లో ఇచ్చిండు, ఒకసారి తెలుగులో ఇచ్చిండు. సో వాళ్ళకి అర్థం కాక అట్లా కన్ఫ్యూజ్ అయ్యి ఇచ్చారు. బట్ ఈసారి మాత్రం తెలుగు వాళ్ళకు తెలుగులోనే జనరల్ స్టడీస్ రాబోతుంది. బట్ వాళ్ళ మెథడాలజీ ఇంకో మెథడ్ ఉంటుంది కాబట్టి నేను ఇంగ్లీష్లో ఇంట అన్నా కూడా ఈయనొచ్చు, నో ప్రాబ్లం. ఇంగ్లీష్లో ఇంట అన్నా కూడా ఈయనొచ్చు, ఎందుకంటే వేరే మెథడ్కి పనికొచ్చేటట్టు, రెండింటికి కాంబినేషన్ పనికొచ్చేటట్టు. సో మీరు టెట్ లెక్క బోత్ మీడియా రాదు పేపర్, టెట్ లెక్క బోత్ మీడియా రాదు పేపర్. ఓన్లీ గురుకుల ఇంగ్లీష్ మీడియం మాత్రమే. అది మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, సోషల్ అయినా, ఏదైనా కూడా. ఓకే, సో ప్రిన్సిపల్స్ స్కూల్ అడ్మిషన్, స్కూల్ మేనేజ్మెంట్, పెడగాజీ 100 మార్క్స్. సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ 100 మార్క్స్. సో 300 మార్క్స్, 25 మార్క్స్ డెమో ఆర్ ఇంటర్వ్యూ 325. సో అదర్స్ జనరల్ స్టడీస్, లైబ్రరీ అయితే లైబ్రరీ సబ్జెక్ట్, ఆర్ట్ అయితే ఆర్ట్ సబ్జెక్ట్, క్రాఫ్ట్ అయితే క్రాఫ్ట్ సబ్జెక్ట్, మ్యూజిక్ అయితే మ్యూజిక్ సబ్జెక్ట్, సాఫ్ట్నర్స్ అయితే సాఫ్ట్నర్ సబ్జెక్ట్ 200 మార్క్స్. సో కొన్ని లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నాయి ఏంటంటే సాఫ్ట్నర్స్ అని, మ్యూజిక్ అని, అది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. ఈ పేపర్ అయితే చెప్పలేము, ఈ పేపర్ అయితే డిపెండ్ ఆన్ స్ట్రెంత్ బట్టి ఉంటుంది. సో పీజీటీ ఉంది మన దగ్గర, టీజీటీ, పీజీటీ, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్తో పాటు పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీన్ ఆల్సో ఉంది, లైబ్రరీన్ కూడా ఉంది. ఒక్క ఆర్టు, క్రాఫ్టు, మ్యూజిక్, సాఫ్ట్నర్స్ డిపెండ్ ఆన్ స్టూడెంట్స్ని బట్టి అది ఆ పేపర్ చెప్తాము. బట్ జనరల్ స్టడీస్ మాత్రం ఎవరైనా రావచ్చు, ఎందుకంటే అందరికీ కామన్ జనరల్ స్టడీస్ ఉంటుంది కాబట్టి 100 మార్కుల జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కాబట్టి. సో మిగతా ఏ కోర్సులు ఆర్టు, క్రాఫ్ట్, సాఫ్ట్నర్స్, మ్యూజిక్ ఉన్న వాళ్ళు ఆ పేపర్ 1 జనరల్ స్టడీస్ ఒక్కటి కూడా కోచింగ్ ఇస్తాం. బట్ ఆ కింద ఉన్న పేపర్ 2 అనేది సో మీ స్టూడెంట్స్ స్ట్రెంత్ను బట్టి అది కూడా లెక్చరర్స్ని అరేంజ్ చేయబడుతుంది. బట్ దాన్ని మనం తర్వాత డిసైడ్ చేస్తాం. ఇక మిగతా సబ్జెక్టులు అయితే అన్నీ కూడా అన్ని పేపర్లు ఇస్తాం. మిగతా సబ్జెక్టులు అయితే అన్ని పేపర్లు ఇస్తాం. ఓకే, సో ఇది గురుకులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్, పేపర్స్ ఎన్ని మార్క్స్, వెయిటేజీ, ఈ సిలబస్ ఎలా ఉంటుంది అనేది గురుకుల పిక్చర్ ఇది. సో నెక్స్ట్ కమింగ్ డిఎస్సి గురించి చెప్పి మనం సబ్జెక్ట్ సార్ని డెమో క్లాసులకు అలౌ చేస్తాను. 20% వెయిటేజ్ ఉంటుంది. సబ్జెక్ట్ మెథడాలజీ ఆధారపరంగా పీజీ ఉండాలి. సపోజ్ ఫిజికల్ సైన్స్ మెథడ్ అంటే ఫిజిక్స్ ఉండాలి, ఓకే, లేకపోతే కెమిస్ట్రీ ఉండాలి అట్లా. సో డౌట్స్ తర్వాత, సో ఎందుకంటే చాలా టైం ఉంది ఇంకా. నెక్స్ట్ డిఎస్సి, హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్, ఆల్ సబ్జెక్ట్స్ అనుకోండి. ఇక్కడ దీని గురించి చెప్తాను. మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, బయోసైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, ఏదైనా. సో తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా 2 కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఏపీ టెట్ 1, టెట్ 2 ఏపీ, దీంట్లో కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ అండ్ కొత్తగా లాంగ్వేజెస్. మన తెలంగాణలో లాంగ్వేజ్కు సపరేట్ టెట్ ఏం లేదు, ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్. బట్ ఏపీలో మాత్రం సపరేట్ లాంగ్వేజ్లో టెట్ ఉంది. సో వీటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, దీని తర్వాత మనం సబ్జెక్ట్ డెమో సార్. సో ఇప్పుడు డిఎస్సి అనేది ఇందాక చెప్పాను కదా, ఏదైనా కూడా 80 మార్క్స్కి ఉంటుంది. ఎందుకు 80 మార్క్స్కి ఉంటుంది? టెట్ 20%, అంటే 20 మార్కులకు టెట్ ఆల్రెడీ కండక్ట్ చేశారు, 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఏదైనా 80 మార్క్స్కి ఉంటుంది. మరి 80 మార్క్స్ సిలబస్ ఏంది? ఇంకొక విషయం అండి, 160 బిట్స్, ఈచ్ క్వశ్చన్
హాఫ్ మార్క్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, నో నెగిటివ్ మార్క్, నో నెగిటివ్ మార్క్స్. ఇక మీ ఇష్టం, ఇక్కడ పండగ చేసుకోవచ్చు మీరు. బట్ గురుకులం మాత్రం అట్లా ఆలోచించవద్దు. రాని ఏదంటే అది పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. 160 బిట్స్, 80 మార్కులు. మరి ఏమేమి ఉంటుంది? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు, అగైన్ తెలుగు, అగైన్ ఇంగ్లీష్, అగైన్ మ్యాథ్స్, అగైన్ ఎందుకంటున్నా పేపర్ 1లో వచ్చినాయి ఇవన్నీ. అక్కడనేమో ఈవీఎస్ అని ఉండేది, ఇక్కడనేమో సైన్స్ సోషల్ వేరు రాస్తున్నా. నేను చెప్పిన పేపర్ 1లో 7th 8th క్లాస్ వరకు వస్తాయి. కాదు బాబు, 10th క్లాస్ వరకు చదువుకోవాలని 10th క్లాస్ స్టాండర్డ్ వరకు మన స్టూడెంట్స్ చెప్పించా. అట్లనే పేపర్ కూడా అట్లనే వచ్చింది. పేపర్ 1 అంటే ఏదో 6వ తరగతి 7వ తరగతి వరకు వస్తుందని చాలామంది అనుకున్నారు. క్వశ్చన్ పేపర్లు ఇప్పుడు అట్లా ఉండవు. ఏ ప్రిస్క్రైబ్డ్ సిలబస్, అకాడమిక్ బుక్స్ రెండు కలిపి డెప్త్గా అప్లికేషన్ మెథడ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 10 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, తెలుగు 10 మార్క్స్, తెలుగు 12 మార్క్స్, ఇంగ్లీష్ 12 మార్క్స్, మ్యాథ్స్ 12 మార్క్స్, సైన్స్ 12 మార్క్స్, సోషల్ 12 మార్క్స్. 5 కంటెంట్స్, 5 మెథడ్స్. అంటే ఇదే తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ కంటెంట్, సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్, సోషల్ మెథడ్. 5 12 60 + 20 80 మార్క్స్. మరి 160 బిట్స్ అన్న, ఇక్కడ 20 బిట్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, ఇక్కడ కూడా 20 బిట్స్ వస్తాయి. ఇక్కడ 24 బిట్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. మరి ఇక్కడ తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్ అన్న, మరి దేనికి ఎన్ని వస్తాయి? 9 + 3 18 బిట్స్ గ్రామర్, 6 బిట్స్ మెథడ్. సేమ్ అన్ని 18 బిట్స్, అన్ని కంటెంట్స్ కూడా. ఎస్, అంటే 99% వాళ్ళే ఉంటారు కాబట్టి అది చెప్తాం. డౌట్ అడిగిన వాళ్ళకు మాత్రం చెప్తాం. లాంగ్వేజ్ 1 తెలుగు పెట్టుకున్నారా మీరు? ఇంతకీ ఏం రాశారు మీరు? లాంగ్వేజ్ 1 హిందీ తీసుకున్నారు. ఓకే, ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్, అంతే, ఏం లేదు. టెట్లో అది. ఓకే, స్కూల్ అసిస్టెంట్, జీకే అండ్ కరెంట్ అఫైర్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్. ఇందాక ఎట్లయితే జనరల్ స్టడీస్ ఫర్ ఆల్, కామన్ ఫర్ ఆల్ కోర్సెస్ అన్నాను, ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు అనేది కామన్ ఫర్ హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అన్నిటికి కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 20 మార్క్స్ కామన్ ఫర్ ఆల్. ఓకే, ఆల్ కోర్సెస్. సో ఇక్కడ హెచ్జిటికి అయితే 5 కంటెంట్స్, 5 మెథడ్స్ ఉంటాయి. బట్ స్కూల్ అసిస్టెంట్కి మాత్రం ఎవరికి సంబంధించిన సబ్జెక్టు వాళ్ళ కంటెంటు అండ్ మెథడ్. ఈ కంటెంట్ 44 మార్క్స్ ఉంటుంది, మెథడాలజీ 16 మార్క్స్ ఉంటుంది. ఓకే, 20 + 60 80 మార్క్స్. ఇక్కడ కూడా సేమ్ 20 బిట్స్ 88 బిట్స్ అండ్ 32 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. అంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకోండి, ఈ 20 మార్క్స్ కామన్, మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్. ఇందాక మనము గురుకులలో పెడగాజీ ఒక పేపర్, కంటెంట్ ఒక పేపర్ అనుకున్నాం, 200 మార్క్స్. ఆ 200 మార్క్స్ నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఈ 60 మార్కులు ఈజీగా చేయగలవు. దాంట్లో ఇంకా పెడగాజీలో కొంచెం డిఫరెంట్ టాపిక్స్ ఎక్స్ట్రా ఉంటాయి. నువ్వు గురుకుల ప్రిపేర్ అవుతే అందులో జనరల్ స్టడీస్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. అదే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో నీకు దాదాపు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, గురుకుల కోచింగ్ తీసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, కంటెంట్ మొత్తం కవర్ అవుతుంది, మెథడ్ మొత్తం కవర్ అవుతుంది. ఇక 10 మార్క్స్ ఏముంది? పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు. అందుకనే ఇప్పుడు గురుకుల వాళ్ళకి అందరికి కూడా ఒక పర్స్పెక్టివ్ యాడ్ చేసి ఒక కోర్స్ క్రియేట్ చేసినాం అన్నట్టు. అంటే వాళ్ళకు గురుకుల కోచింగ్ తీసుకునే వాళ్ళకు పర్స్పెక్టివ్ కూడా చెప్తాం, గురుకుల కోచింగ్ తీసుకునే వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్ కూడా చెప్తాం అన్నట్టు. సో అంటే నీకు గురుకుల కోచింగ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా డిఎస్సి కోచింగ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మోడల్ స్కూల్ టీచర్స్ కూడా సేమ్ సిలబస్, ఇంగ్లీష్లో ఉంటుంది. అది కూడా పేపర్ తెలుగు మీడియం పోస్ట్కి తెలుగులో వస్తుంది పేపర్, ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఇంగ్లీష్లో వస్తుంది పేపర్.
మోడల్ స్కూల్ టీచర్స్, గురుకుల స్కూల్ టీచర్స్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో వస్తాయి పేపర్స్. ఓన్లీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఇప్పుడు 8th క్లాస్ వరకు కూడా తెలంగాణ స్కూల్స్ కానీ ఏపీ స్కూల్స్ కానీ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కాబోతున్నాయి. ఫ్యూచర్లో తెలుగు మీడియం ఉండదిగా. ఇంకా తెలుగు మీడియం అని భయపడితే మనకు జాబ్ ఇప్పట్లో రాదిగా. ఇది లాస్ట్ అవకాశం. ఇన్ని పోస్టులు మళ్ళీ ఎప్పుడు పడవు. టీచర్ జాబ్ పోస్టులు కూడా ఒకటేసారి గురుకుల, ఒకటేసారి డిఎస్సి ఎప్పుడు రాదు. ఎందుకంటే ఒక కోచింగ్ తీసుకోవడం వల్ల నీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా కోచింగ్ తీసుకోండి. మంచి కోచింగ్ ఇప్పిస్తా. ఆ కోచింగ్ తీసుకోవడం వల్ల నీకు ఈవెన్ మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈవెన్ డిఎస్సి కోచింగ్ అప్పుడు మోడల్ స్కూల్ టీచర్ కోచింగ్ కూడా అంటే నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ ఒక్క కోచింగ్ తీసుకోవడం వల్ల మీకు అన్నిటికీ ఉపయోగపడేటట్టు ప్లాన్ చేస్తున్నా. గురుకుల ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఏంటంటే ఒక పర్స్పెక్టివ్ ఎక్స్ట్రా చెప్తాం. ఆ కోర్సు కూడా డిజైన్ చేసి పెట్టాం. సో అది ఎట్లా ప్రిపేర్ కావాలి, పర్స్పెక్టివ్ ఎప్పుడు చెప్తాం గురుకుల ప్లస్ డిఎస్సి వాళ్ళకు అనేది నేను క్లాస్లో మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళకు చెప్తాను. ఓకే, సో ఇది 80 మార్క్స్. ఇది డిఎస్సికి సంబంధించి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్. ఇందాక వెయిటేజ్ అన్నాం కదా, 20% వెయిటేజ్ అయితే ఉంటుంది కదా. టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కదా. సో ఇందాక ఒక అభ్యర్థికి 16 మార్కులు వచ్చినాయి, 120 వచ్చినాయి. ఆయనకి ఏమొచ్చినాయి? 16 మార్కులు. ఇదే స్టూడెంట్కి డిఎస్సిలో 70 వచ్చినాయి అనుకోండి. 60 + 70 86. అట్లా మీ వెయిటేజ్ తీస్తా. అంటే మీ డిస్టిక్ ఆధారంగా, గురుకులనేమో జోనల్ ఆధారంగా, ఇదేమో డిస్టిక్ వైజ్ ఆధారంగా డిఎస్సి కాబట్టి ర్యాంకు కానీ జాబ్ కానీ కేటాయిస్తారు. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు ప్లస్ టెట్ వెయిటేజ్. అప్పుడు 100%, 100 మార్క్స్కి 86 అన్నట్టు. 70 + 60 అంటే 86. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై 115 వేసుకుంటే మీ వెయిట్. అది హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఏదైనా అంతే. ఓకే, సో క్లియర్. ఇది డిఎస్సికి సంబంధించి. సో నెక్స్ట్ ఏపీ ఎంతమంది ఉన్నారు? ఏపీ. సో ఇప్పుడు ఇదివరకు మన తెలంగాణ టెట్ ఎట్లయితే పేపర్ 1 పేపర్ 2 ఎలా అయితే 150 మార్కులకు ఉంటుందో 150 మార్కులకే ఉంటుంది. సో పేపర్ 1 అయిన సైకాలజీ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, సేమ్ మళ్ళీ మ్యాథ్స్, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ 150 మార్క్స్. అండ్ పేపర్ 2 సైకాలజీ 30 మార్క్స్ 90 మార్క్స్. ఇక్కడ 60 మార్కులు మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ అండ్ లాంగ్వేజ్ సపరేట్ పేపర్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ స్టెట్. సో తెలంగాణ వాళ్ళకైతే ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏది క్వాలిఫై అయినా కూడా మనం లాంగ్వేజ్ ఇక్కడ డిఎస్సి కానీ గురుకుల కానీ రాసుకోవచ్చు. మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్కులు ఏంటంటే మ్యాథ్స్ 30 మార్క్స్, సైన్స్ 30 మార్క్స్. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ 90 + 60 150 మార్క్స్. సోషల్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సోషల్ మెథడ్ ఈచ్ వన్ 12 మార్క్స్. 5 12 + 60 + 90 150 మార్క్స్. లాంగ్వేజెస్ కంటెంట్ అండ్ మెథడ్ అంటే తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్. తెలుగు అయితే తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్. అదే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ మెథడ్. అదే హిందీ అయితే హిందీ కంటెంట్, హిందీ మెథడ్. అండ్ ఈ 90 మార్క్స్ కామన్. కామన్గా తెలుగు వాళ్ళకైతే ఈ 60 మార్కులు, మళ్ళీ ఇక్కడ ఒక తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్ అయితే ఇక్కడ ఇంగ్లీషు 60 మార్కులు, ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం కూడా ఇది 48 మార్క్స్ అండ్ 12 మార్క్స్ 60 మార్క్స్. సోషల్ వాళ్ళకి ఎట్లయితే 60 మార్కులు సోషలే ఉంటుందో, లాంగ్వేజ్ వాళ్ళకు కూడా తెలుగు వాళ్ళకు తెలుగు కంటెంట్ మెథడ్, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్, అండ్ హిందీ వాళ్ళకి హిందీ కంటెంట్ మెథడ్ ఉంటుంది. 90 + 60 150 మార్క్స్. సో దిస్ ఈజ్ ద డిఎస్సి తెలంగాణ. ఈవెన్ ఏపీ డిఎస్సికి కూడా సేమ్ సిలబస్, ప్యాట్రన్ సేమ్. ఒక డిఫరెంట్ ఏముంటుందంటే తెలుగు గ్రామర్లో, సోషల్లో ఇక్కడనేమో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్ చెప్పాల్సి వస్తుంది. అక్కడనేమో ఏపీ హిస్టరీ, ఏపీ కల్చర్ చెప్పాల్సి వస్తుంది. ఇండియన్ హిస్టరీ అనేది కామన్, జాగ్రఫీ కూడా దాదాపు 50% కామన్. సోషల్లో తెలుగులో మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ సేమ్ ఇంగ్లీష్ గ్రామర్, తెలంగాణ ఇంగ్లీష్ అయినా, ఏపీ ఇంగ్లీష్ అయినా, అమెరికా ఇంగ్లీష్ అయినా ఒకటే. ఓకే, సో మ్యాథ్స్ ఆల్సో సేమ్, సైన్స్ ఆల్సో సేమ్.
ఒక్క తెలుగులో ఇక్కడ తెలంగాణ కవులు, తెలంగాణ రచయితలు, తెలంగాణ సాహిత్యం, అక్కడ ఏపీ కవులు, ఏపీ రచయితలు, ఏపీ సాహిత్యం వస్తుంది. సో మిగతా అన్ని టెట్ పరంగా, డిఎస్సి పరంగా అన్నీ కూడా సేమ్, ఈవెన్ మోడల్ స్కూల్ టీచర్స్ పరంగా కూడా సేమ్. సో ఇది డిఎస్సి ఏపీకి సంబంధించి. ఇది ఇప్పటివరకు మనం గురుకుల టీచర్స్ సంబంధించి అండ్ డిఎస్సికి సంబంధించి. సో ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ ఫీజులు ఎలా ఉంటాయి, టైమింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో టీజీటీ, పీజీటీ, సో ఏదైనా కూడా టీజీటీ, పీజీటీ ఏదైనా కూడా 20,000 రూపీస్ ఉంటుందండి. 3 పేపర్స్, 3 పేపర్లకు 20,000 రూపీస్ ఉంటుంది. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. ఆన్లైన్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తుంది. అది ఫర్ గురుకులైనా, టెట్ అయినా, తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా. బట్ ఇందాక ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను, ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెన్స్ ఏందో చెప్పాను. ఆఫ్లైన్ డే టైంలో ఉంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మేము ఇచ్చే షెడ్యూల్ ప్రకారం. అండ్ ఆన్లైన్ 24/7 ఎనీ టైం, మల్టిపుల్ టైమ్స్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు 1 year వ్యాలిడిటీ ఇస్తాం, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు ప్రిపేర్ కావచ్చు. ఆఫ్లైన్ డ్యూరేషన్ వచ్చేసి 4 months నుంచి 5 months అని చెప్తున్నాము. అంటే ఆఫ్లైన్ డ్యూరేషన్ వచ్చేసి 4 months నుంచి 5 months అని చెప్తున్నాం. సో 3 పేపర్లు కావాలి కాబట్టి దాదాపు ఒక 20 మంది లెక్చరర్లు చెప్తే ఆ కోచింగ్ మొత్తం అయిపోతుంది. ఇందాక చెప్పినట్టు జనరల్ సైన్స్ ఒక 3-4 మార్కులు వచ్చినా కూడా ఒక దాదాపు ఫిజిక్స్ చెప్పాలి, కెమిస్ట్రీ చెప్పాలి అండ్ బయోసైన్స్ చెప్పాలి. ప్రతి మార్కు ఇంపార్టెంటే. సో అట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ సోషియాలజీ ఉంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఇట్లా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ స్టడీస్లో. సో ఆ జనరల్ స్టడీస్ అనేది కామన్ ఫర్ ఆల్ కోర్సెస్, టీజీటీ, పీజీటీ, జేఎల్స్ అన్నిటికీ పనికొచ్చేటట్టు ఇప్పుడు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే Group 1 పేపర్ 1 అండ్ Group 2 పేపర్ 1, Group 3 పేపర్ 1, Group 4 పేపర్ 1 అన్నిటికీ పనికొచ్చేటట్టు ఆ జనరల్ స్టడీస్ మీకు తీసుకొస్తాం. సో 20,000. సో ఇంకొక విషయం ఏంటంటే ఇది డిఎస్సికి కూడా వచ్చేస్తుంది. ఇదే సిలబస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ప్లస్ 2,000 పర్స్పెక్టివ్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. సో ఈ కోర్స్ తీసుకుంటే మళ్ళీ మీరు వేరే కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక డిఎస్సి మళ్ళీ తర్వాత డిఎస్సి పడ్డా కూడా స్కూల్ అసిస్టెంట్ సపరేట్గా మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఎందుకంటే చెప్పేటప్పుడే బై లాంగ్వేజ్లో చెప్తాం, నోట్స్ ఇంగ్లీష్లో ఇస్తాం. ఇప్పుడు మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియంలో ఇస్తాం, మెటీరియల్స్ గురుకుల కోచింగ్. సో మెటీరియల్స్ ఇస్తాం. తర్వాత మళ్ళీ మీరు మెటీరియల్స్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నా కూడా మీకు ఈజీ అయిపోద్ది మెటీరియల్స్. సో ఇప్పుడు చెప్పిందే అప్పుడు మెటీరియల్స్లో కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. గురుకుల బీఈడి వాళ్ళు గురుకుల, డిఈడి వాళ్ళు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఎస్జిటి తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి. 3 బ్యాచ్లు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఓన్లీ తెలుగు మీడియం ఎస్జిటి గర్ల్స్ క్యాంపస్, అక్కడ ఇక్కడ 2 బ్యాచ్లు ఉంటాయి. సో ఈ 22,000 రూపీస్కి ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఇది 1 year వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే 12,000 రూపీస్ ఉంది ఆన్లైన్లో. ఇది మీరు ఆఫ్లైన్కి రాకున్నా కూడా 12,000 రూపీస్ బట్టి బై చేసుకోవాలి ఒకవేళ ఆన్లైన్ ప్రిపేర్ కావాలంటే. ఆన్లైన్ లేకముందు కూడా ఫీజు 20,000. బట్ ఎవరైతే 20,000 రూపాయలు కడతారో వాళ్లకు 100% ఆన్లైన్ 1 year వ్యాలిడిటీ ఇస్తాం. సో ఒక్క 1 రూపీ తక్కువ చేసినా కూడా ఆన్లైన్ మాత్రం ఇవ్వం, ఎందుకంటే అది ఫ్రీగా ఇస్తున్నాం మేము. సో మా స్టూడెంటే మళ్ళీ మల్టీపర్పస్గా మల్టీ టైమ్స్ ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో ఫ్రీగా ఇస్తున్నాం. అంటే ఆఫ్లైన్ కోచింగ్ 20,000 పే చేసిన వాళ్ళకు ఆన్లైన్ అంటే ఆఫ్లైన్కి రాకున్నా కూడా 12,000 రూపీస్ బట్టి బై చేసుకొని వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇది ఒక్కోసారి 50% అయితే 6,000 అవుతుంది అనుకోండి. ఎప్పుడో ఒకసారి ఆఫర్లు పెడుతుంటాం 50% ఆఫర్స్ అని. 6,000 పెట్టినా కూడా 1 year వ్యాలిడిటీ వస్తుంది. బట్ మీకు అన్నిటి పర్సంటేజ్ ఆఫర్లతో సంబంధం లేదు. 20,000 రూపీస్ కట్టి విత్ పర్స్పెక్టివ్ కావాలంటే 22,000 కడితే దీన్ని కూడా ఆన్లైన్ ఇస్తాం. మళ్ళీ ఇది కూడా ఆన్లైన్ ఉంటుంది. ఇది దాదాపు 600 రూపీస్ మీకు యాప్లో ఆన్లైన్ ఉంది. అంటే 22,000 పే చేస్తే మీరు ఆఫ్లైన్ 4 to 5 months ఆఫ్లైన్ కోచింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ విత్ మెటీరియల్స్ అప్ టు ఎగ్జామ్స్ వరకు డైలీ ఎగ్జామ్స్ అండ్ ఆన్లైన్ సపోర్ట్.
ఆన్లైన్ మొత్తం కూడా ఆల్రెడీ వీడియోస్ దాదాపు 70% అయిపోయింది. ఇంకా అప్లోడ్ చేస్తుంటాం. 1 year వ్యాలిడిటీ ఉంది, నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో మీరు ఆన్లైన్ వల్ల లాభాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఏదైతే లెక్చరర్స్ ఉన్నారో అదే లెక్చరర్స్ మన ఇక్కడ ఆఫ్లైన్లో కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేసు 2-3 రోజులు సిక్ అయినా ఆ చాప్టర్ అర్థం కాకపోయినా కూడా ఎనీ టైం ప్రిపేర్ కావచ్చు. కాబట్టి మీకు ఈజీగా ప్రిపరేషన్కి ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ తీసుకొని జస్ట్ మీరు ఒక 4-5 నెలలు స్పెండ్ చేస్తే ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది మీరు. ఇది టీజీటీ, పీజీటీ, డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్. ఓకే, నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి హెచ్జిటి 14,000 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా. ఇది కూడా ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఇస్తాం. సో ఇది ఆన్లైన్ వచ్చేసి 5,000 రూపీస్ ఉంది, 4,999. ఈ 14,000 పే చేస్తే సేమ్ డ్యూరేషన్ వచ్చేసి 3 months నుంచి 4 months వరకు ఉంటుంది. సో ఈ డ్యూరేషన్ అనేది డిపెండ్ ఆన్ ఎగ్జామ్ డేట్కి ఆధారంగా ఉంటుంది. సపోజ్ రేపు పొద్దున్న జూలై 1st వీక్లో నేను నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నా. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం జూలై 4th నోటిఫికేషన్ రావచ్చు. సో సెప్టెంబర్, అక్టోబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు, అక్టోబర్ ఎండింగ్లో. సో అక్టోబర్ ఎండింగ్ వరకు అక్టోబర్ 20 ఎగ్జామ్ అనుకోండి. సో మీకు అక్టోబర్ 10th వరకే సిలబస్ అయిపిస్తాం అన్నట్టు. నేను 4-5 నెలలు చెప్పాను కదా, 4-5 నెలలు ఏం చెప్పాం. సో ఇది నోటిఫికేషన్ రాకముందు డ్యూరేషన్, అది నోటిఫికేషన్ వస్తే డిపెండ్ ఆన్ ఎగ్జామ్ డేట్కి అనుగుణంగా ఉంటుంది. 4-5 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటే బిఫోర్ 4-5 నెలలే కంప్లీట్ చేస్తాం సిలబస్. బట్ తక్కువ టైంలో ఎగ్జామ్ ఉంటే మాత్రం తక్కువ టైంలో కంప్లీట్ చేస్తాం. సో అందుకనే టైమింగ్స్ నేను ఇప్పుడే చెప్తున్నాను. మార్నింగ్ 6:30 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు విత్ టిఫిన్, లంచ్ బ్రేక్స్. అంటే ఇక్కడ పెట్టరు, టిఫిన్ బ్రేక్ ఇస్తే టిఫిన్ చేసి రావాలి, లంచ్ బ్రేక్ ఇస్తే లంచ్ చేసి రావాలి. అంటే అది మ్యాక్సిమం టైం. ఆ టైం చూసి కూడా భయపడకండి. సో నేను ఇప్పుడు చెప్తున్నాను, గర్ల్స్ క్యాంపస్లో జాయిన్ అవుతున్నా, ఇక్కడ జాయిన్ అయినా రేపు 10 o'clock క్లాస్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కోర్సులు మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా ఇక్కడ 10 o'clock క్లాస్ ఉంటుంది. ఎల్లుండిది ఎప్పుడు చెప్తా, రేపు ఈవినింగ్ మీ వాట్సాప్ గ్రూప్లో షెడ్యూల్ ఇస్తాం. ఇందులో పాత వాళ్ళు ఉంటే తెలుసు ఆల్రెడీ. సో వాట్సాప్ గ్రూప్లో షెడ్యూల్ ఇస్తాం. అంటే డిపెండ్ ఆన్ లెక్చరర్స్ని బట్టి టైమింగ్ని సెట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒక హాఫ్ డే జనరల్ స్టడీస్, హాఫ్ డే కంటెంట్ మెథడ్ ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు. సో అట్లా గురుకుల వాకి సంబంధించి, డిఎస్సికి సంబంధించి కూడా లెక్చరర్స్ని బట్టి టైం టేబుల్ ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి మీరందరూ ఈ టైంకి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చి సడన్గా 45 daysలో ఎగ్జామ్ అంటే కూడా ఆ టైం కూడా అప్లై చేస్తాం. సో ఇప్పుడు అంత టైం అవసరం లేదు. సో లెక్చరర్స్ టైమింగ్స్ని బట్టి మీకు ఆ ఉన్న టైంలో టిఫిన్, లంచ్ బ్రేక్స్ ఇచ్చుకుంటూ ఆ టైమింగ్స్ మీకు ముందు రోజే మీకు వాట్సాప్ గ్రూప్లో చేస్తాం. ఇప్పుడు మీరు జాయిన్ కాలేదు, వాట్సాప్ గ్రూప్ లేదు కాబట్టి రేపటి షెడ్యూలు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందని చెప్తున్నాను. ఒక రేపు 10కి వస్తే సరిపోతుంది. మీరు మెయిన్ ఆఫీస్ ఎక్కడ జాయిన్ కావాలి, మీరు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కోనార్క్ థియేటర్ ఆపోజిట్లో ఆనంద్ టిఫిన్ సెంటర్ ఉంటుంది, నందిని ఆనంద్ టిఫిన్ సెంటర్ అని. ఆ బిల్డింగ్లో 3rd floorకి వెళ్ళి మీరు జాయిన్ కావాల్సి వస్తుంది. ఓకే, క్లియర్. సో ఇది టీజీటీ, పీజీ, డిఎస్సి, హెచ్జిటికి సంబంధించి. ఇది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా కూడా అంతే. సో ఇది కూడా 1 year వ్యాలిడిటీ ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు కాబట్టి 1 year వ్యాలిడిటీ ఇస్తాను. ఆఫ్లైన్ డ్యూరేషన్ వచ్చే 3 months, 4 months. టైమింగ్స్ సేమ్ దీనికి కూడా 6:30 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు. సో ఆ రెగ్యులర్గా ఆ టైం ఏమి ఉండదు, భయపడకండి. సో మొన్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు లాస్ట్ బ్యాచెస్కి ఆ టైం అప్లై చేశాం. సో ఇప్పుడు కూడా నోటిఫికేషన్ వస్తే అదే పని ఉంటుంది. సో మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే కోచింగ్ ఫీజు కట్టినాం కదా అని ఎక్స్పెక్ట్ చేయకండి. సో టైం దొరికినప్పుడు ప్రిపరేషన్కి ప్లాన్ చేసుకోవాలి మీరు. సార్ ఈ టైంలో క్లాస్ లేదు కదా, ఆ టైంలో క్లాస్ లేదు కదా అని అడగవద్దు. ఎందుకంటే ఇక్కడ 500 బ్యాచ్లు చెప్పిన చరిత్ర ఉంది మాకు. సో కాబట్టి ఎవరికి ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ ఏ సబ్జెక్ట్ పెట్టాలి, ఎవరికి ఎప్పుడు కంప్లీట్ చేయాలి అనేది మీకన్నా ఎక్కువ మాకు తెలుసు, కోర్స్ పరంగా దేని పరంగానైనా కూడా. సో నా డ్యూరేషన్లో కంప్లీట్ చేస్తా. ఏ టైంలో ఏ సార్లు డిపెండ్ ఆన్ ఫ్యాకల్టీని బట్టి వివిధ సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్ట్స్ ఆధారంగా ఆ సబ్జెక్ట్ సార్ వస్తేనే క్లాస్ ఉంటుంది అన్నాడు. సో అట్లా ఆ డ్యూరేషన్లో మీకు క్లాసెస్ కంప్లీట్ చేస్తాం. సో ఇక రిమైనింగ్ అన్నీ కూడా జేఎల్స్, డిఎల్స్, ప్రిన్సిపల్స్, సో ఇంకా అదర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్. సో ఈవెన్ పీఈటీ ఆల్సో. పీఈటీకి కూడా ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి 15,000 ఉంటుంది 2 పేపర్స్కి. ఇది ఆన్లైన్ లేదు, ఆన్లైన్ లేదు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే. పీఈటీ 15,000 రూపీస్. ఓకే, ఫిజికల్ డైరెక్టర్స్
20,000 rupees. ఫిజికల్ డైరెక్టర్స్ నో ఆన్లైన్. సో మన దగ్గర నేను ఇప్పుడు ఏదైతే కోర్సు ఆఫ్లైన్ కోచింగ్ ఫీజు చెప్తున్నానో ఆ ఫీజు మొత్తం చేసిన వాళ్ళకు మన యాప్ ఆల్రెడీ ఇందులో ఎంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు? మిగతా వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే టెస్టులు కూడా అందులోనే కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆ యాప్లో డిఎస్సికి సంబంధించి గురుకుల టీచర్ సంబంధించి ఏమైతే ఉన్నాయో మీరు ఇది ఇక్కడ ఏదైతే కోర్స్ ఫుల్ ఫీజు పే చేసేశారో అవన్నీ కూడా మీకు ఫ్రీగా ఇస్తాం. మీకు ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ ఫీజు జాయిన్ అయితే గురుకుల టీజీటీ మ్యాథ్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, టీజీటీ మ్యాథ్స్ 20,000 పే చేశారు అనుకోండి, 22,000 పే చేశారు అనుకోండి, 22,000కి టీజీటీ మ్యాథ్స్ 3 పేపర్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ పర్స్పెక్టివ్ ఆల్సో ఆన్లైన్ ఇస్తాను. ఓకే, సో వీటన్నిటికి కూడా పేపర్ 1 జేఎల్స్ డిఎల్స్ ప్రిన్సిపల్స్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ లైబ్రరీను. సో లైబ్రరీ ఆల్సో మన దగ్గర ఫుల్ కోర్స్ ఉంది, 15,000 రూపీస్ ఉంటుంది, ఎందుకంటే సార్లు అవైలబుల్ ఉన్నారు కాబట్టి నో ఆన్లైన్. సో మిగతా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సాఫ్ట్నర్స్ వీటన్నిటికి కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ 8,000 రూపీస్. పేపర్ 1 జనరల్ స్టడీస్ 8,000 రూపీస్. ఎవరన్నా 8,000 రూపీస్ కట్టి జనరల్ స్టడీస్ తీసుకోవచ్చు. అది జేఎల్కి ప్రిపేర్ అయినా మీకు ఎట్లాగూ టీజీటీ పీజీటీ ప్రిపేర్ వాళ్ళకి ఎట్లాగూ జనరల్ స్టడీస్ వస్తుంది, వాళ్ళే మళ్ళీ జేఎల్ డిఎల్కి ప్రిపేర్ అవుతారు. ఈవెన్ మెథడాలజీ ఆల్సో దాదాపు 80% కామన్ సిలబసే. కంటెంట్ టీజీటీ పీజీటీకి ఏమో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉంటుంది, అది జేఎల్ డిఎల్స్కి ఏమో డిగ్రీ పీజీ స్టాండర్డ్లో ఉంటుంది. ఈవెన్ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకైతే తెలుగు ఇంగ్లీషు వీళ్ళందరికైతే జేఎల్ డిఎల్ సిలబస్ సేమ్. టీజీటీ పీజీటీ ఏదైతే సిలబస్ ఉందో అది మీకు, ఎందుకంటే పీజీ స్టాండర్డ్లో టీజీటీ పీజీటీకి ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుంది, కానీ బట్ మ్యాథ్స్ వాళ్ళకు ఫిజిక్స్ వాళ్ళకు బాటనీ వాళ్ళకు జువాలజీ వాళ్ళకు వీళ్ళందరికీ జేఎల్ డిఎల్ సిలబస్ వేరే ఉంటుంది. అండ్ బయో సైన్స్ టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్సు మ్యాథ్స్ సిలబస్ వేరే ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కువ పోస్టులు దేనికుంటే దాన్ని మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ డిఎస్సికి సంబంధించి హెచ్జిటి ఇది. సో ఇవన్నీ కూడా ఫీజు వివరాలు, డ్యూరేషన్, టైమింగ్స్. సో ఇది ఫీజు వివరాలు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేద్దాం. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఎనీ డౌట్? ఏమా జనరల్ స్టడీస్ ఆన్లైన్ ఆల్సో ఇస్తాం, 8,000కి ఆన్లైన్ కూడా ఇస్తాయి, ఎందుకంటే అవైలబుల్ ఉంది. ఏదైతే ఇక్కడ ఫుల్ ఫీజ్ చెప్తున్నామో అది యాప్లో మీరు కూడా చూసుకోవచ్చు. యాప్లో అవైలబుల్గా ఉంది కదా సార్ అంటే 100% ఇస్తాం మేము. ఓకే, ఇక్కడ ఏదైనా చెప్పని మర్చిపోయినవి ఉంటే ఇక్కడ ఆఫ్లైన్లో జాయిన్ అయినా కూడా యాప్లో మీకు అన్నీ అవపడతాయి. 75 కోర్సెస్ ఉన్నాయి. అంటే మీకు సంబంధించినవి కాకుండా ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్స్ మన దగ్గర ఉంది కాబట్టి అది ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంది. గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 4 ఉంది. సో మీ తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైనా రాబోయే నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ గురుకులతో పాటు గ్రూప్ 4 గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. సో గ్రూప్ 2 అంటే మీరు రాయొచ్చు, కానీ గ్రూప్ 4 అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వాళ్ళకు కూడా గ్రూప్ 4 ఈసారి ఛాన్స్ ఇస్తున్నాడు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా. ఈవెన్ అంటే పేపర్ అంటే డిఈడి వాళ్ళు సరే వాళ్ళు ఎట్లాగో టీచర్ జాబ్ కావాలని టీచర్ అవుతారు. ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకు కూడా గ్రూప్ 4 ఛాన్స్ ఉన్నది. గ్రూప్ 4 భారీ నోటిఫికేషన్ వస్తుంది. సో భారీ బ్యాచెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. గ్రూప్ 4 అనేది జస్ట్ ఫీజు 10,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో అది మీకు సంబంధం లేదు. బట్ గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చినప్పుడైనా ఎవరైనా ప్రిపేర్ కావాలనుకున్నా కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్స్ రావచ్చు. మన రామయ్య పోలీస్ అకాడమీ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్, సివిల్స్ కోచింగ్ సెంటర్ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అన్నిటికీ ఒకటే ఫార్ములా, ఒకటే మందని చెప్పా. నెంబర్ 1 లెక్చరర్స్, రెగ్యులర్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావడానికి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా. నేను ఏ కోర్స్ చెప్పినా కూడా ఇక్కడ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ప్లీజ్ స్టాండ్ అప్ హెచ్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ప్లీజ్ స్టాండ్ అప్ హెచ్జిటి స్టూడెంట్స్. హెచ్జిటికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు హెచ్జిటికి వచ్చిన వాళ్ళు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఏపీ స్టూడెంట్స్ ఆల్సో. ఓకే, సో ఇదే రూమ్లో మీకు ఇప్పుడు సార్ వస్తాడు, సైన్స్ సార్, ఒక 15-20 మినిట్స్ మీకు డెమో క్లాస్ తీసుకుంటారు. మీరు ఆ డెమో క్లాస్ అయిపోగానే రేపటి నుంచి ఇక్కడనే 10 o'clock క్లాసెస్ ఉంటాయి. రేపటి నుంచి మీరు ఇదే బిల్డింగ్కి రావచ్చు. ఓన్లీ గర్ల్స్ హెచ్జిటి తెలుగు మీడియం గర్ల్స్ క్యాంపస్లో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు. అక్కడనే గర్ల్స్ అయితే స్పెషల్లీ గర్ల్స్ అక్కడ జాయిన్ అవ్వడం బెటర్. తెలుగు మీడియం వాళ్ళు గర్ల్స్ క్యాంపస్ గడ్డి అన్నారు. ఇక్కడి నుంచి ఒక
½ కిలోమీటర్ ఉంటుంది. మీరు మెయిన్ ఆఫీస్లో క్లియర్ అడ్రస్ ఇస్తారు మీకు. అక్కడే హాస్టల్, అక్కడే కోచింగ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఓన్లీ డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం అక్కడ చేస్తున్నాం. సో రిమైనింగ్ హాస్టల్ కాకుండా ఇంగ్లీష్ మీడియం అయినా హాస్టల్ కాకుండా ఉన్న వాళ్ళు ఇదే బిల్డింగ్లో ఈ ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. బట్ ఆ డెమో క్లాస్ అయిపోయేంత వరకు ఉండండి. సో లాస్ట్ టైం 90% మ్యాథ్స్లో రామయ్య సమస్య, ఈసారి 100% కొట్టడానికి ట్రై చేస్తాం. సో ఇమ్మీడియట్గా మీరు టైం వేస్ట్ చేయకుండా రేపటి నుంచే మీరు ఈ కోర్సు ఈ మూడింటికి పనికొచ్చేటట్టు జాయిన్ కాండి. ఎందుకంటే మళ్ళీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు వేరే సబ్జెక్ట్ డిఎస్సి వచ్చినా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ కోర్సుని తీసుకొని ఇమ్మీడియట్గా రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాం.